అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరు డాక్టర్లు నాకు రైట్లో, లెఫ్ట్‌లో ఉన్నారు. సో, ఈరోజు టాపిక్ ఏంటి అనేది డాక్టర్ దుర్గా కళ్యాణ్ గారి ద్వారానే మనం తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై షో. హలో సార్. హాయ్. దుర్గా గారు చెప్పండి, ఈరోజు దేనితో మొదలు పెడదాం ఈ ఎపిసోడ్లో? ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నది వెయిట్ లాస్. అవును సార్, అందరికి వెయిట్ లాస్ కావాలి. యాక్చువల్గా ఏంటంటే వేర్ డర్మటాలజీ ఎండ్స్, ప్లాస్టిక్ సర్జరీ అక్కడ బిగిన్స్. సో వెయిట్ లాస్ గురించి జనరల్ గా మా క్లినిక్ లో ఎలా ఉంటుంది అంటే కూల్ స్కల్ప్టింగ్ కానీ, ఈఎం స్కల్ప్టింగ్ కానీ, తర్వాత కొన్ని న్యూట్రిషన్ అడ్వైస్ చేయడం కానీ ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే మీ దగ్గరికి రావాలి. సో దట్ ఈస్ లైపోసక్షన్ కానీ, బెరియాట్రిక్ కానీ, ఎనీ కైండ్. సో లైపోసక్షన్ అంటే అసలు ఎలా చేస్తారు, ఫుల్ బాడీ వెయిట్ లాస్ కి ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఫండమెంటల్గా బిలీఫ్ ఏంటంటే లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు. వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో లైపోసెక్షన్ ఈజ్ నాట్ పార్ట్. అది ఫస్ట్ థింగ్. అది సో ఇట్స్ టు క్లియర్ ఆల్ ద డౌట్స్. మీరు చెప్పిన ఏదైతే న్యూట్రిషన్ ఉందో, న్యూట్రిషన్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. న్యూట్రిషన్ కాకుండా, న్యూట్రిషన్లో లేని వాళ్ళకి, ఎవరైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకుండా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయో, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ సర్జరీస్. లైపోసెక్షన్ చేసినా మళ్ళీ దే ఆర్ ఎండ్ అప్ గెటింగ్ ఫెయిల్డ్ ఆర్ మళ్ళీ దే ఆర్ ఎండ్ అప్ గెయినింగ్ ఫ్యాట్ అగైన్. సో ఖచ్చితంగా ఎవరైతే డిటర్మిన్ అయ్యి నాకు వెయిట్ లాస్ కావాలి అంటేనే మనము 100% దే హ్యావ్ టు బీ ఇఫ్ ఇట్ ఆల్ అంటే ఎక్స్ట్రీమ్గా బిఎంఐ కనుక హై ఉంటే మాత్రం వి డివైడ్ ఇంటూ మార్బిడ్ ఒబెసిటీ అండ్ మోడరేట్ ఒబెసిటీ. మైల్డ్ ఒబెసిటీని మీరు ఎక్సర్సైజ్తోని మీ దగ్గర ట్రీట్ చేసుకోవచ్చు, న్యూట్రిషన్ అండ్ విత్ డివైజెస్తోని, లోకలైజ్డ్ ఫ్యాట్ మెల్టింగ్ తాను. మోడరేట్ ఒబెసిటీకి వచ్చేసరికి ఖచ్చితంగా వి పుట్ దెమ్ ఇన్. ఇప్పుడు రైట్ నౌ లాస్ట్ 6 months నుంచి నాకు GLP-1 రిసెప్టర్ రెకగ్నిషన్ వచ్చినాయి. సో GLP-1 ఈజ్ అవర్ మెయిన్ స్టే టుడే. అంటే GLP మాన్జారో, వెగావి అనే 2 injections వచ్చాయి. ఇప్పుడు బేసిక్గా దే విల్ పుట్ దెమ్ ఇన్ అ ఫాస్టింగ్ స్టేట్. అది తిన్న తర్వాత అది గ్లూకోగన్ రిసెప్టర్ ఎగోనిస్ట్ అంటాం దాన్ని. దాన్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు బాడీ ఫీల్స్ దట్ వాళ్ళు ఆల్రెడీ తినేసిన ఫీలింగ్ ఉంటుంది. సో ఫీల్ ఫుల్ ఉంటుంది. సో అది 1 week వర్క్ చేస్తుంది. మోడరేట్ ఒబెసిటీకి నౌ ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ GLP-1. ఇప్పుడు కరెంట్ టుడేలో ఒక్కసారి వన్స్ దే కమ్ బ్యాక్ టు మైల్డ్ ఒబెసిటీ అంటే 25 to 30 BMRకి వచ్చిన తర్వాత వీల్ ఆల్సో కీప్ దెమ్ ఇన్ వన్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్, M-Sculpt కానీ లేదంటే స్కూల్ స్కల్ప్ట్ కానీ. సో ఐ డోంట్ పర్సనలీ, మై చాయిస్ ఇస్ నాట్ స్కూల్ స్కల్ప్టింగ్. నేను M-Sculpt ఎందుకంటే మజిల్ టైట్నింగ్ వర్క్ చేస్తుంది. డెఫినెట్గా బాడీ కనుక మజిల్ టైట్నింగ్ అయినప్పుడు న్యాచురల్గా కొంచెం కాంట్రాక్షన్ వస్తుంది. ప్రొట్రూడెడ్ ఒబెసిటీ ఉన్నప్పుడు ఇంటర్నల్ అబ్డామిన్లో మజిల్స్ టైట్ అవ్వకుండా ఆ ప్రొట్రూజన్ పోదు. సో వాళ్ళకి కూల్ స్కల్ప్టింగ్ అంటే కూడా ఐ ప్రిఫర్ మజిల్ టైట్నింగ్ అలాంగ్ విత్ RF హీట్తోని. సో అది కంబైన్ చేస్తాము. ఇదంతా జరిగిన తర్వాత లాస్ట్ కనుక సడన్ ఏరియాస్ వోంట్ రెస్పాండ్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్. లవ్ హ్యాండిల్స్ అనుకోండి, కొంతమంది ఆర్మ్స్ రెస్పాండ్ కావు, ఎక్స్ట్రీమ్ బిగ్ ఉన్నాయి. వాళ్ళలో ఒక్కసారి 25 to 28 BMI వచ్చిన తర్వాత వీల్ గో ఫర్ లోకల్ ఫ్యాట్ రిమూవల్ ప్రొసీజర్స్ లైక్ లైపోసెక్షన్స్. మాక్సిమం ఫ్యాట్ లాస్, ఫ్యాట్ మన రిమూవల్ అండర్ 10% ఆఫ్ ద బాడీ వెయిట్. సో మాక్సిమం 4 to 5 liters కంటే ఇప్పుడు వీఆర్ నాట్ క్రాసింగ్ ఫర్ ద వేరెవర్ వాట్ ఎవర్ సేఫ్టీ రీజన్స్ టుడే గ్లోబల్గా. సో లైపోసెక్షన్స్ GLP-1 వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు, స్పెషల్లీ సెంట్రలైజ్డ్ ఒబెసిటీ, గ్లోబల్ ఒబెసిటీ అంటే ఫేస్, లావు, కళ్ళు ఉంటే దిస్ ఇంపాసిబుల్ టు కరెక్ట్ విత్ ఎనీ లోకలైజ్ సక్షన్ ప్రొసీజర్స్. సో GLP-1 ఈజ్ అ మెయిన్ స్టే ఫర్ ఆల్ ద ఒబెసిటీ ట్రీట్మెంట్స్ నౌ, మోడరేట్ అండ్ హైయర్ ఒబెసిటీ. ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ అంటే 35+ BMR, 140 kgs, 5'6" హైట్, వాళ్ళకి 2 to 3 years పడుతుంది ఇంజెక్షన్స్తో. అంత లాంగ్ వాళ్ళు మోటివేషన్ ఉండదు, సస్టైనబిలిటీ ఉండదు. కాబట్టి వాళ్ళకి వి పుష్ దెమ్ ఫర్ బెరియాట్రిక్. సో ఇప్పుడు మనం GLP-1 ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇస్తాం కదా, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి విత్ GLP-1 ఆర్ విత్ లైపోసక్షన్? బెల్లీ ఫ్యాట్ అగైన్ we need to see the age group. Tell me మీరు ఒక ఐడియల్ ఎగ్జాంపుల్ చెప్పండి. 50 to 60 ఓవరాల్ బాడీ నార్మల్ గా ఉంది, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఉంది. అప్పుడు సో మై అప్రోచ్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ నేను జనరల్గా 50 to 60 ఐ డోంట్ వెంచర్ ఇన్ టు లైపోసెక్షన్. ఇఫ్ ఇట్ ఇస్ ఉమెన్ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి డెఫినెట్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రొట్రూజన్ ఉందనుకోండి, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కరెక్ట్ విత్ ఎనీ ఆఫ్ దిట్. సో వాళ్ళకి మనం మజిల్ టైట్నింగ్ ప్రొసెస్ అంటే సంథింగ్ లైక్ టమీ టక్ ఇఫ్ దే ఆర్ ఇన్ నార్మల్ ఐడియల్ BMIలో. లేదు అంటే ఇప్పుడు మెటబాలిక్ ఎన్హాన్స్మెంట్ మెడికేషన్స్ వచ్చాయి మనకు, వేర్ వీఆర్ రేజింగ్ ద మెటబాలిజం రాదర్ దెన్ కటింగ్ ద మెటబాలిజం. యూజువల్గా 40s to 50s
జనరల్గా యూ లూజ్ యూ మెటబాలిజం. సో మీరు పీపుల్ ఎండ్ అప్ టేకింగ్ లెస్ ఫుడ్, సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ ఎ ప్రొట్రూషన్ ఆఫ్ బెల్లీ, మజిల్ పోతుంది మెన్లో అయితే. ఏముంటాయి సార్ అట్లా మెటబాలిజం? We use GHRH, GHRPs, growth hormone receptor peptides అని ఉన్నాయి, where we increase their appetite and we'll ask them to do a minimal strength training exercise చెప్తాం 4 to 5 days a week. సో మెటబాలిక్ ఎన్హాన్స్మెంట్ వల్ల కొన్నిసార్లు GH కూడా ఇస్తాం, గ్రోత్ హార్మోన్ కూడా. సో వేర్ దే ఎండ్ అప్ స్లీపింగ్ వెల్, దెన్ మినిమల్ ఎక్సర్సైజ్ చేసిన రిపేర్ బాగుంటుంది, హార్మోన్స్ ఆప్టిమైజ్ అయితే. వన్స్ దేర్ మెటబాలిజం ఈజ్ ఆప్టిమైజ్డ్, ఫర్ దెమ్ న్యాచురల్గా ఇంటర్నల్ విజరల్ ఫ్యాట్ పోతుంది. మన గ్రోత్ హార్మోన్ సెక్రెట్ అయినప్పుడు దట్ ఇంక్రీజ్ ద మెటబాలిజం. సో దట్ న్యాచురల్ విజరల్ ఫ్యాట్ పోయి మజిల్ కొంచెం టోన్ అవ్వగానే దే న్యాచురలీ గెట్ షేప్. ఇట్ టేక్ ఫ్యూ మంత్స్, ఓవర్ నైట్ రిజల్ట్స్ ఉంటుంది దీంట్లో, బట్ న్యాచురల్గా దే విల్ గెట్ షేప్. సో ఆ హార్మోన్ ఆప్టిమైజేషన్ చేస్తే 90% ఆఫ్ ద టైమ్స్, అండ్ సమ్ టైమ్స్ మెటబాలిజం కనుక స్లో ఉందనుకోండి, వీ మే హ్యావ్ టు గివ్ NAD సప్లిమెంట్స్. And whatever is required to boost metabolism, we'll give all of it. Sometimes we activate mitochondrial activations ఉన్నాయి. ఇప్పుడు మనకు there are medications, MOTC అని ఒక స్పెషల్ మెడికేషన్ ఉంది, దాంతోని we activate mitochondria. So people start feeling energetic. So they'll start go for jog, walk, tennis. ఆ ఎనర్జీ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బయట అవుట్డోర్ యాక్టివిటీ పెరిగి న్యాచురల్గా తగ్గిపోతారు. సైమల్టేనియస్గా వీ కెన్ యూజ్ డివైజెస్, తను చెప్పినట్టు ఎం స్కల్ప్ట్ కానీ కూల్ స్కల్ప్టింగ్ సైమల్టేనియస్గా పెడితే అప్పుడు లోకలైజ్ ఫ్యాట్తో పాటు ఓవరాల్ విజరల్ ఫ్యాట్ కూడా పోతుంది. సో దిస్ ఇస్ మై అప్రోచ్ కరెంట్లీ. అంటే లాస్ట్ 3 yearsకి ఇప్పటికి చేంజెస్ అయిపోయాయి. ఇక్కడ నాది ఒక క్వశ్చన్ ఉందండి. రీసెంట్గా నేను ఒక జిమ్లో చూశాను, వాళ్ళు ఏంటంటే డేలో ఈ టాబ్లెట్ నీళ్ళలో కలుపుకుని తాగేసేయండి, మీ టమీలో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం మొదలవుతుంది అని చెప్పని జిమ్లో ఇస్తున్నారు, జిమ్ ఇన్స్ట్రక్టర్స్. సో అది ఏంటి ఎగ్జాక్ట్గా, అంటే అలా తీసుకోవడం కరెక్టే అంటారు? అది ఆర్లిస్టాట్ అని ఇట్స్ దేర్, చాలా రోజుల నుంచి ఉంది. అది ఇప్పుడు నౌ బ్యాండ్, FDA బ్యాన్ చేసింది. ఇండియాలో కూడా నౌ వీఆర్ నాట్ యూజింగ్ ఆర్లిస్టాట్ ఎనీమోర్. ఈ ఆర్లిస్టాట్ ఏంటంటే ఈ ఫ్యాట్ ని బాడీలో అబ్జర్వ్ అవ్వనీయకుండా అది మనకు త్రూ డైజెషన్ లో వెళ్ళిపోతుంది బయటికి. మీరు ఒక ఫ్యాట్ తిని లెట్స్ ఐస్ క్రీమ్ తిన్నారు అనుకోండి, ఒక 2 scoops ఐస్ క్రీమ్, ఇమ్మీడియట్ గా మీరు ఆర్లిస్టాట్ టాబ్లెట్స్ వేసుకుంటే ఎట్లా తిన్నారో ఐస్ క్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్. బట్ దీంతో వచ్చే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి మనకు. వన్స్ మీకు ఫ్యాట్ బాడీలో అబ్జర్వ్ అవ్వకపోతే యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ డెఫిషియన్సీస్, ఎగ్జాక్ట్లీ D డెఫిషియన్సీస్, A డెఫిషియన్సీస్, వాట్ ఎవర్ ఫ్యాట్ ఉండే అన్ని డెఫిషియన్స్ వస్తాయి, మాల్ అబ్జార్ప్షన్ అవుతుంది. సో యూ విల్ బి నాట్ అబ్జర్వింగ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అలాంగ్ విత్ ద ఫ్యాట్. దే లూజ్ స్కిన్ టోన్, కొలాజన్ పోతుంది. లాంగ్ టర్మ్ వాడటం లేదు. లెట్స్ సే ఈ రోజు మీరు 1 day ఎస్కేప్ అవ్వాలి, ఖచ్చితంగా ఈ రోజు మనం క్రైమ్ చేయాలి, క్రైమ్ కి తప్ప మీరు ఇలాంటి వెపన్స్ వాడొద్దు డైలీ వేసుకుంటే. సో మోస్ట్లీ అంటే ఐ అజ్యూమ్, నేను చూడలేదు, బట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో ఫస్ట్ నుంచి కూడా జిమ్ ట్రైనర్స్ వాడేంత కూడా ఆర్లిస్టాట్స్. కానీ దానివల్ల అనవసరంగా ఒక న్యాచురల్గా వెళ్ళే ఒక ప్రాసెస్ని అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టే కదండి. ఆర్లిస్టాట్ వాజ్ యూజ్డ్ ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్, బట్ నౌ వీ రియలైజ్డ్ ఈటింగ్ ఫ్యాట్ ఈజ్ నాట్ గివింగ్ యూ ఒబెసిటీ. సో నౌ యూ హావ్ టు ద సైన్స్ ఆఫ్ చేంజ్. నౌ ఫ్యాట్ వెళ్ళి డైరెక్ట్ ఫ్యాట్ అవ్వదు, ఫ్యాట్ హ్యాస్ టు బ్రేక్ ఇంటూ మల్టిపుల్ పీసెస్, అమినో యాసిడ్ అయిపోవాలి, మళ్ళీ అబ్జర్వ్ అయ్యి మళ్ళీ బాడీ కన్వర్ట్ చేయాలి తప్ప మీరు గీ తింటే గీ వెళ్ళినప్పుడు ఫ్యాట్ అనేది రాంగ్ కాన్సెప్ట్. గ్లూకోజ్ ఆల్సో కెన్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ ఇఫ్ యూ నాట్ యూటిలైజ్డ్. ఫ్యాట్ డజన్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ డైరెక్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ మనకు చిన్నప్పటి నుంచి ఏంటంటే గీ తింటే లావ్ అయిపోతాము. నాట్ రియలీ. ఇన్ఫాక్ట్ స్వీట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్ బికాస్ యూఆర్ నాట్ యూటిలైజింగ్ ద ఎనర్జీ. సో ఇప్పుడు మీరు మాంజరో కానీ We have more than 500 to 1000 patients వాడారు కదా, ఎక్కువ మందిలో చూసిన సైడ్ ఎఫెక్ట్స్ బౌల్ మూమెంట్ స్లో అవడం వల్ల, బికాస్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద ఇంటెస్టైన్ మొటిలిటీ డౌన్ అయిపోతుంది. సో బెల్చింగ్ ఫస్ట్ 3 days కొంచెం అంటే ఆకలి ఉండదు. ఇఫ్ దే సడన్ గా తింటే బౌల్లో స్టక్ అయిపోతుంది. ఇంకా కొంతమందిలో డయేరియా అబ్జర్వ్ చేస్తాం ఫ్యూ పేషెంట్స్లో, అండ్ బౌల్ మొటిలిటీలో బర్పింగ్ లాగా రావడం కొంచెం అన్యూజువల్ ఫీలింగ్ అది. ఎందుకంటే అండ్ మీకు కొంచెము యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే బ్లడ్లో షుగర్ డౌన్ అయిపోతుంటుంది, సేమ్ టైం బాడీ సిగ్నల్ ఇవ్వ తినడానికి. సో కన్ఫ్యూజన్ ఇన్ ద బాడీ, అంటే కొద్దిగా ఇరిటేట్ అవుతారు ఫస్ట్ 1-2 days. అది ఒక 1-2 weeks వరకు ఉంటుంది. 3rd week నుంచి యూజువల్లీ దే గెట్ అడాప్టెడ్. డిపెండ్స్ ఆన్ ద బాడీ. మేము మినిమం 24 weeks we suggested, 24 weeks to 30, minimum 6 months. దిర్ ఇస్ నో షార్ట్ కట్. దాన్ని ఫాలో అప్ చేయాలి మనం. వి షుడ్ నాట్ లీవ్ అబ్రప్ట్ గా వాడద్దు, ఆపేయద్దు. ఖచ్చితంగా మనం ఓరల్ స్మాగ్లూటేట్స్ కానీ లేదంటే డైటరీ మేనేజ్మెంట్, అండ్ సమ్ టైమ్ వీ గివ్
ఇంటర్మీడియట్ షార్ట్స్ వన్స్ ఎ మంత్ ట్వైస్ ఎ మంత్ అట్లా ప్రోగ్రామ్ చేస్తాం. సో టేపర్ చేసుకుంటూ రావాలి. ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్ అగైన్. కొంతమందిలో బాగా రెస్పాండ్ అవుతారు, దే మెయింటైన్ వెరీ వెల్. మనం ఇచ్చిన తర్వాత కూడా దే లూజ్ వెయిట్ బికాస్ బౌల్ హ్యాస్ అ అటోనమస్ సిస్టమ్ మెమరీ ఉంటుంది. సో మొటిలిటీ స్లో అయిపోతుంది. సో కైండ్ ఆఫ్ గ్యాస్ట్రోపారసిస్ లాగా మీరు మెడిసిన్ ఆపిన తర్వాత నెక్స్ట్ 3 months కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో దట్ హ్యాపెన్స్ ఇన్ సమ్ పేషెంట్స్ బట్ నాట్ ఆల్ ఆర్ లక్కీ. ఎవరికైతే మెటబాలిజం స్లో ఉందో మళ్ళీ దే ఎండ్ అప్ గెయినింగ్ వెయిట్. ఖచ్చితంగా నెక్స్ట్ 6 months కూడా వీ హ్యావ్ టు అండర్ సూపర్విజన్, లేదంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వెయిట్. సో వన్ మోర్ క్వశ్చన్, సేమ్ వెయిట్ లాస్ కి బేరియాట్రిక్ సర్జరీ కూడా ఇప్పుడు చేస్తున్నారో లేదో ఎక్కువ తెలియదు. చేసిన కేసెస్ చూసి ప్లెంటీ ఇప్పుడు కూడా ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేరియాట్రిక్ చేసుకున్న వాళ్ళలో చాలా మందిలో హెయిర్ చాలా పోతుంది. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అండ్ హౌ టు కంబాట్ దట్? ఈవిడ సబ్జెక్ట్ ఇప్పుడు. ఎనీ వెయిట్ లాస్ ఫర్గెట్ అబౌట్ బెరియాట్రిక్. మీరు ఇప్పుడు జిమ్స్ లో వెళ్ళి కరెంట్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్స్ నడుస్తున్నాయో ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ వెయిట్ లాస్ ప్రొసెస్ అందరికి కూడా బీ ప్రిపేర్డ్ ఫర్ ద హెయిర్ లాస్. ఏంటంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళు అట్లీస్ట్ ప్రోటీన్ తీసుకుంటారు, సో దే మెయింటైన్ దేర్ హెయిర్. కానీ ఇదేంటంటే సడన్ డ్రాప్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళు తినలేరు కదా ప్రోటీన్ కూడా. అప్పుడు ఖచ్చితంగా D12 డెఫిషియన్సీస్ ఎక్స్పెక్టెడ్ మాల్ అబ్జార్ప్షన్ వల్ల. బికాస్ వీ రిమూవ్, ఇఫ్ ఎట్ ఆల్ మీరు స్లీవ్ అయితే వీ రిమూవ్ ద పోర్షన్ ఆఫ్ స్టమక్ వేర్ ద అబ్జార్ప్షన్ హ్యాపెన్స్. టెంపరీగా బాడీ అడాప్ట్ అవుతుంది దానికి. అడాప్ట్ అవ్వడానికి ఒక 1 year పడుతుంది. సో ఈ ఫస్ట్ 1 year లో వీ నీడ్ టు గివ్ దెమ్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్. అబ్జార్ప్షన్ కాదు కాబట్టి సమ్ టైమ్ వీ గివ్ అన్ ఐఎమ్స్ లో ఇచ్చేస్తాం. ఇంట్రామస్కులర్ ఎవ్రీ 6 months ఒకసారి ఖచ్చితంగా డోస్ తీసుకోవాలి. అండ్ విల్ పుట్ దెమ్ ఆన్ సప్లిమెంట్ ఫ్రమ్ day 2. ఫస్ట్ వీక్ 1 month అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సాలిడ్ ఫుడ్ తీసుకుంటారో సెన్స్ దెన్, బికాస్ హెయిర్ లాస్ స్టార్ట్ అయ్యేది 3rd month నుంచి. 2nd, 3rd month బాడీ షాక్ వెళ్ళి వెయిట్ లాస్ అవ్వగానే అప్పుడు షాక్ అవుతుంది. సో మనం అది రాకముందే ప్రివెంటివ్ గా స్టార్ట్ చేయాలి. అండ్ 3rd month నుంచి ఇఫ్ సంబడీ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ స్టార్ట్ డూయింగ్ PRPs. Tell them it is going to, tell them it is definitely zero avukante better, and they are going to regain their hair back. And this stimulation will help them not to go into the chronic phase. So మనం acute phase ని chronic phase లో కన్వర్ట్ కాకుండా ఆపడానికి మీ ఎక్సోజోమ్స్ కానీ PRP కానీ అలాంగ్ విత్ రొటేషనల్ ట్రీట్మెంట్స్ మీరు సైక్లికల్ థెరపీస్ పెట్టేస్తే ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు అడ్రస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సార్ పిఆర్పీది ఇప్పుడు బ్లడ్ తీయక్కర్ లేకుండానే పిఆర్పీ చేస్తున్నారు కదా, ఏది బెటర్ గా ఉంటుంది మనకి రిజల్ట్? డిపెండ్స్. సమ్ పీపుల్ హ్యాస్ ప్రిఫరెన్సెస్. నేను అనుకోండి, ఐ డోంట్ లైక్ ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ వద్దు నాకు, లెట్ మీ యూజ్ మై ఓన్ బాడీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అనుకోండి, తీసుకోవచ్చు. కొంతమందికి ఇది ప్రాసెస్, ఇది మనకు 45 minutes రెడీమేడ్ ఎక్సోజోమ్స్ వచ్చేసాయి ఇప్పుడు మనకు, రెడీమేడ్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి, తర్వాత ఫీటల్ సెల్స్ వచ్చాయి ఇప్పుడు, తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్. ఇప్పుడు QR678 అనేది, ఇవన్నీ కూడా ఫార్ములాస్, కెమికల్ ఫార్ములా విచ్ ఈస్ సిమిలర్ టు PRP. బ్లడ్ తీయడం ఇంకో ప్రిక్ వద్దనుకునే వాళ్ళకి, అంటే నాలాగా భయపడే వాళ్ళకి సార్, ఎవరికైనా డైరెక్ట్ గా 2 ప్రిక్స్ ఎందుకు, ఎట్లా తల మీద ప్రిక్స్ సేమే. సో తల మీద ప్రిక్స్ సేమ్ కాబట్టి మనం అవాయిడ్ చేయడానికి ఒక ప్రాసెస్ ని అవాయిడ్ చేయడానికి చేస్తాము. సమ్ పీపుల్ హూ డజంట్ రెస్పాండ్ ఫర్ వన్ ట్రీట్మెంట్ వి జనరల్లీ పుట్ దెమ్ ఇన్ అదర్ ట్రీట్మెంట్స్. ఇందులో బయాస్ ఏం లేదు. సో లెట్స్ సే ఎక్సోజోమ్స్ ఉన్నాయి, PRP ఉంది. ఎవరికైతే PRP తో దే ఆర్ నాట్ రెస్పాండింగ్ వెల్, విల్ ట్రై దిస్. సమ్ టైమ్స్ ది హూ వర్ నాట్ రెస్పాండర్స్ విల్ ట్రై దిస్. సో వీ హ్యావ్ ఎ మిక్స్డ్ రిజల్ట్స్. ఎవరికి అది కరెక్ట్ అనేది మనకు ఇంతవరకు దిస్ నో క్లియర్ డెఫినేషన్ లేదు, మెటా అనాలిసిస్ లేదు, లేదు అంటే కంపారిజన్ లేదు. దే డిడ్ంట్ కంపేర్ విత్ 2 methods. ఇండివిజువల్ గా దీనికి 20 మందికి చేసి సేమ్ పేషెంట్ చేయాలి, ఇంకో పేషెంట్ చేసే డిఫరెంట్ క్లయింట్. సో అందుకనే ఆ సక్సెస్ కాదు అది. ఇట్ ఈస్ అ ప్యూర్లీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ ద డాక్టర్స్ చాయిస్ ఉండొచ్చు. ఒక డాక్టర్ కొంతమంది దే ప్రిఫర్ మోర్ ఆటోలగస్, దే ప్రిఫర్ మోర్ PRP, సమ్ పీపుల్ ప్రిఫర్ మోర్ ఎక్సోజెనస్, బయట నుంచి తీసుకునే వాడతారు. సో అది ప్యూర్ గా పర్సనల్ డాక్టర్ చాయిస్ బట్టి ఉంటుంది. ఐ థింక్ ఐ విల్ లీవ్ టు ద స్పెషలిస్ట్. ఇప్పుడు అంటే సమ్ టైమ్స్ PRP ఒక ప్యాటర్న్ లో ట్రై చేసిన తర్వాత ఇది వర్క్ చేయట్లేదు అంటే, యాజ్ యూ సెడ్, మనం ఇంకొక దానికి కూడా ట్రై చేయొచ్చు. యూజువల్ గా ఒకటే దానికి రెస్పాండ్ అవ్వాలని లేదు, కొంతమంది PRP రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళకి QR678 అని, ఎక్సోజోమ్స్ అని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా, GFCs అని. అందులోనే PRPలోనే వేరియేషన్స్ ఉంటాయి, స్ట్రాంగర్ ప్రిపరేషన్స్, థిక్కర్, కొంచెం హై ప్లేట్లెట్స్ ఉండే కౌంట్స్ ఉండేవి. దే వర్క్ లిటిల్ మోర్ బెటర్. మనం ఈ కూల్ స్కల్ప్టింగ్ అని, ఎండ్ స్కల్ప్ లేదంటే లైఫ్ వాట్ ఎవర్ చాలా వచ్చేయాలండి. ఇప్పుడు ఈ స్టిమ్యులేషన్స్ లో చాలా వచ్చాయి మనం. పర్టికులర్లీ విమెన్ కి, కొంతమందికి ఇక్కడ హ్యాంగింగ్ బ్యాక్, సో చాలా మందికి మనం ఎండ్ స్కల్ప్
సజెస్ట్ చేస్తాం, బట్ అది వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు కాబట్టి రెగ్యులర్ గా అంత రెస్పాన్స్ ఉండదు. పర్ఫెక్ట్ టోన్ అనేది ఉండదు. రాదు. సో అది ఇన్స్టెంట్ గా అంటే ఇమ్మీడియట్ గా ఫిక్స్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? స్కిన్ లాక్సిటీ ఈజ్ మేజర్ రోల్ ఇక్కడ. ఆల్రెడీ పోస్ట్ వెయిట్ లాస్ అయ్యి చాలా హ్యాంగింగ్ స్కిన్స్ ఉంటే ఐ థింక్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కరెక్ట్ విత్ ఓన్లీ సక్షన్. అంటే ఫ్యాట్ తీసిన సరే కరెక్ట్ అవ్వదు. దాన్ని బ్రేకిప్లాస్టీ అని మనం ఆర్మ్ లిఫ్ట్ అంటాం. దాన్ని కనపడకుండా ఇన్నర్ సైడ్ కనుక చిన్న లైన్ పెట్టేసి ఎక్సెస్ స్కిన్ అంతా తీసేసి విల్ ట్రై టు రిమూవ్ ద బంచ్ ఆఫ్ స్కిన్. మనం టమాటాకి ఎట్లా చేస్తాము, ఎక్సెస్ స్కిన్ తీసేసినట్టు ఒక లైన్లో ఎక్సెస్ స్కిన్ అంతా రిమూవ్ చేసేసి ఎక్సెస్ ఫ్యాట్ ని ట్రిమ్ చేసేస్తాం విత్ సక్షన్ తో. కాంబినేషన్ ప్రొసీజర్ ఇది బ్రేకిప్లాస్టీ ఇన్నర్గా వస్తుంది, ఇంటర్లో వస్తుంది. అండ్ దాని కూడా ఇప్పుడు షార్ట్ స్కార్ టెక్నిక్స్ అని వచ్చాయి. సో స్కార్ ని కూడా వీఆర్ ప్రీవియస్లీ వీ యూస్ టు పుట్ ఎంటైర్ ఆర్మ్. అది మళ్ళీ వాళ్ళు హ్యాండ్స్ వేసుకున్నప్పుడు కనపడుతుందని చెప్పేసి వీఆర్ ట్రైంగ్ టు లిమిట్ ద స్కార్ టిల్ హియర్. సో బ్యాట్ అని ఒక న్యూ టెక్నిక్స్ వచ్చాయి దాంట్లోనే. సో టెక్నికల్ గా మనం కిందకి రాకుండా స్కిన్ ని పైకి పుల్ చేయడం, తర్వాత కొంచెం ఎక్స్టర్నల్ స్కిన్ తీసేయడం ఒకటి. లేదు స్కిన్ ఎక్సెస్ లేదు, యంగ్ పేషెంట్ లెట్స్ 25-30 years, స్కిన్ ఎలాసిటీ బాగుంది, కొలాజన్ దే హ్యావ్ అ గుడ్ కొలాజన్, వాళ్ళకి డెఫినెట్ గా వేజర్ అసిస్టెడ్ లైపోసెక్షన్ అంటారు. లైపోసెక్షన్స్ లోనే అల్ట్రాసౌండ్ బేస్డ్, లేజర్ బేస్డ్ లైపోసెక్షన్స్ వచ్చాయి, వేర్ వి స్టిమ్యులేట్ ద ఇంటర్నల్ డర్మిస్. సో కంట్రాక్షన్ కోసం సో దాంట్లో టోన్ వస్తుంది ప్లస్ ఇట్ ఇంప్రూవ్స్. ఫాస్టర్ కంట్రాక్షన్ స్కిన్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ తీసేసి కొన్ని రోజులు స్కిన్ లాక్సిటీ ఉంటుంది, బట్ 5-6 months లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కిన్ గెట్ కాంట్రాక్టెడ్. సో ఇది మనం పర్సన్ టు పర్సన్ చూస్ చేసుకుంటాం. ఏజ్, స్కిన్ లాక్సిటీ, లెట్స్ సే 25 years ఓల్డ్ పేషెంట్ బట్ 150 kgs నుంచి లాస్ అయ్యారు, వాళ్ళకి ఇది పనిచేయదు, వాళ్ళకి మళ్ళీ లిఫ్ట్ చేయాల్సిందే. ఎక్స్ట్రీమ్ గా ఉన్న వాళ్ళకి సర్జికల్, మోడరేట్ టు లైట్ ఉన్న వాళ్ళకి నాన్ సర్జికల్ తో హ్యాండిల్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ బ్లౌజ్ కింద ఉండే 1 or 2 ఫోల్డింగ్స్కి జనరల్గా డెలివరీ తర్వాత ఈ ఫోల్డింగ్స్ వస్తాయి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఇన్ జనరలీ అఫ్కోర్స్ ఇప్పుడు ఒబేస్ అయిపోయిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ కూడా వస్తున్నప్పటికీ దాన్ని లైపోసెక్షన్ అంటే లవ్ హ్యాండిల్స్ దగ్గర కూడా నేను అనేది టోటల్గా బ్యాక్లో ఉన్న బ్రారోల్స్ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అవి లైపోసెక్షన్తో వెళ్ళదండి అనేది నేను చాలాసార్లు విన్నాను. ఈజ్ ఇట్ రైట్ సార్? లేదు, బ్రారోల్స్ వెరీ మచ్ కెన్ బి రిమూవ్డ్ విత్ లైపోసెక్షన్. ఇప్పుడు దీన్ని అడ్రస్ చేయడానికి మనకు 360 degrees లైపో అనే కాన్సెప్ట్ వచ్చింది, వేర్ ఫస్ట్ హై డెఫినేషన్ అంటే గ్రూవ్స్ ఇస్తాం. ఒక అథ్లెట్ లాగా వి క్రియేట్ గ్రూవ్స్. అంటే ఎవరికి అది ఆల్రెడీ లీన్ ఉండి థిన్ ఉండి కొంచెం ఫ్లాబీ ఉన్న వాళ్ళకి 25 BMI లోపల ఉండాలి, దానికి 35 BMI లో మనం స్కల్ప్ట్ చేయలేం. అంటే ఆల్రెడీ స్కల్ప్టెడ్ బాడీ ఉండి కొద్దిగా ఏరియాలో కనుక మనకు డెఫినేషన్ ఇవ్వాలంటే వాళ్ళకి మనం ఒక చిజిల్గా ఇచ్చి సెంటర్లో గ్రూవ్ వచ్చేటట్టు చేసి సైడ్స్కి ఇట్లా కట్స్ ఇవ్వగలుగుతాం. దాన్ని హెచ్డి లైపో అంటారు. తను చెప్పిన దాంట్లో ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్ ఇన్ ద బ్యాక్ సైడ్, దానికి 360 degrees లైపో ఉంటుంది. దాన్ని వేర్ వి ఫస్ట్ వాళ్ళని రివర్స్ పడుకోబెట్టేసి ఆ బ్యాక్ ఉన్న ఫ్యాట్ని తీసేసుకుంటాం. కొన్నిసార్లు ఈ ఫ్యాట్ని సైమల్టేనియస్గా మనం ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాడుకుంటాం. ఇప్పుడు మనకు ఫ్యాట్ ట్రాన్స్ఫర్స్ కూడా వీ హ్యావ్ మిషన్స్. మనం అంత కలెక్ట్ అయిపోయి ఒక మిషన్కి వచ్చేస్తుంది, అక్కడే మనం ఫిల్టర్ చేసేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి వెంటనే ఇంకో దగ్గరికి ఎక్కిచ్చేసేయచ్చు. సో 360 degrees లైఫ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఉన్న బాడీ ఫ్యాట్ని పడేయకుండా లెట్ ఇట్ బి బ్రెస్ట్ క్వాడ్ ఇవ్వడం, లేదంటే కొంతమందికి థైలో డెంట్స్ ఉంటాయి. చాలా మందికి ఇఫ్ లెట్స్ సే 70% ఇండియన్ పాపులేషన్కి థైలో ఒక పక్క డెంట్ ఉంటుంది, ఇక్కడ కింద వస్తే డెంట్ అయిపోయి అదే ఇలియా క్రస్ట్ కింద ఒక డెంట్ ఉంటుంది. సో న్యాచురల్గా ఎస్కరు ఫామ్ అవ్వదు. వాళ్ళలో ఆ ఫ్యాట్ని మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో మీ స్టెమ్ సెల్స్ మీ బాడీలో ఉంటాయి అండ్ యువర్ బాడీ డజంట్ ఫీల్ అగ్రెసివ్, అంటే నా ఫ్యాట్ సెల్స్ అని తీసేసారని ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఫ్యాట్ స్టోర్స్ ఇంకో దగ్గర పెడుతున్నాం, ఓన్లీ బాబు ఏం చేయట్లేదు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మారుస్తున్నాం అంతే. ఇల్లు మారుస్తున్నప్పుడు ఇల్లు ఖాళీ చేయొచ్చు. ఆఫ్ కోర్సెస్ ఈ ఫ్యాట్ ని మనం సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత సంకెన్ ఫేసెస్ కి, మీరు ఫోర్ హెడ్ కి, ఈవెన్ ఈ ఫ్యాట్ లో నుంచి తీసే SVF తీసేసుకుంటే స్టోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ అంటాం, మెసెంకెంబల్ స్టెమ్ సెల్స్ అంటారు వాటిని. ఫ్యాట్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ ని ఇప్పుడు ఈవెన్ హెయిర్ కి ఇస్తున్నారు. ద బెస్ట్ సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇన్ ద బాడీ వీ గెట్ ఫ్రమ్ ఫ్యాట్. సో మనం హెయిర్ ఈవెన్ గ్రోత్ కూడా ఎక్సలెంట్ చాయిస్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒక 10 PRPs. ఎందుకంటే యు ఆర్ లిటరలీ ఇన్ఫ్యూజింగ్ స్టెమ్ సెల్స్, డైరెక్ట్ స్టెమ్ సెల్స్, బాడీ ఓన్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ ని 4 level ఆఫ్ ప్రాసెస్ చేసి
దాని ఎస్విఎఫ్ తయారు చేస్తే ఇట్ పెల్లెట్స్ లా తయారవుతుంది. అయితే మన బాడీలో ఉన్న కొంత ఫ్యాట్ ని తీసి అది మీరు చెప్పినట్టు ప్యూరిఫై చేసి ఐ మీన్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అండర్ ఐస్ వాడుకోవచ్చు. హెయిర్ కూడా వాడతారు. హెయిర్ కూడా సెట్ హెయిర్ కి వాడతాము, హెయిర్ గ్రోత్ కి. మీరు ఎంటైర్ ఫేస్ రిజనరేషన్ వాడచ్చు, మీరు ఆగ్మెంటేషన్స్ వాడుకోవచ్చు. తర్వాత వీ కెన్ యూస్ ఫర్ ద బ్రెస్ట్, వీ కెన్ యూస్ ఫర్ ద బట్, వీ కెన్ యూస్ ఫర్ ద లేటరల్ థైస్. బట్ ఇంకెక్కడైనా డెంట్స్ ఉన్నాయి బాడీలో అంతా కవర్ చేసుకోవచ్చు. అసలు మనం 1 ml ఫ్యాట్ కూడా బయటికి పడేయకుండా వీ కెన్ రీయూజ్ ఎంటైర్ బాడీ ఫ్యాట్ బ్యాక్ టు ద బాడీ. అదే ఇప్పుడు మనం ఏదైతే వేస్ట్ అనుకున్నామో ఏది వేస్ట్ కాదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రీయూజబుల్. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ప్లేస్ లో అది ఎంతవరకు రిటైన్ అవుతుంది? మనం ఇప్పుడు ప్రీవియస్ గా మనం వెన్ వీ డింట్ డూ ప్రాపర్ సెంట్రిఫ్యూజ్ చేయకుండా ఈ ఎస్విఎఫ్ టెక్నిక్ వాడక ముందుకు వి యూస్ టు లూజ్ 60% ఫ్యాట్ కరిగిపోయేది బాడీలో. ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు రీటైన్ అప్ టు 60% రీటైన్ చేయగలుగుతున్నాం. అంటే మనం ఒక 100 ml ఇచ్చామంటే 60 cc రీటైన్ అవుతుంది. ప్రీవియస్ ఇట్ యూస్ టు బి 30-40 మిగిలేది. నౌ విత్ ద కరెంట్ టెక్నిక్స్ ఫైన్ నీడిల్స్ లో లేయర్ డిపాజిట్ చేసిన తర్వాత వీఆర్ ఏబుల్ టు రీటైన్ మోర్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. సో రిజల్ట్స్ లాంగ్ టర్మ్ ఫర్ ఎవర్ అట్లీస్ట్ 5 years అని చెప్తాం. ఎందుకంటే మేబీ దే లూజ్ వెయిట్ అనుకోండి, వెయిట్ పోయినప్పుడు మళ్ళీ ఫ్యాట్ అక్కడ పోతుంది. బట్ స్టెమ్ సెల్స్ ఉంటాయి, మీరు స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ ఉంటుంది. మళ్ళీ వెయిట్ పెరగానే వెంటనే వచ్చేస్తాయి బికాస్ యూ కెప్ ద స్ట్రక్చర్ దేర్. సో బాడీ హ్యాస్ అ ప్లేస్ టు స్టోర్ ద ఫ్యాట్ దేర్. కరెక్ట్. అంటే ఇప్పుడు వన్స్ అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత రికవరీకి మళ్ళీ కన్నా కొంత టైం ఉంటుంది, లేకపోతే అయిన వెంటనే వెళ్ళిపోవచ్చా ఇంటికి? డే కేర్ 90% ఆఫ్ ద ప్రొసీజర్స్ మనం అన్లెస్ మెగా లైపోసెక్షన్ చేసి 10 to 12 years అప్పుడు లేదు కాబట్టి మినిమల్ అమౌంట్ ఆఫ్ లైపోసెక్షన్స్ లో మాక్సిమం ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయిపోతారు. లేదు పెయిన్ ఉంది, ఇంట్లో సపోర్ట్ లేరంటే ఓవర్ నైట్ తప్ప నో లాంగ్ టర్మ్ అడ్మిషన్స్. వీ కాల్ దెమ్ ప్యూర్లీ డే కేర్ ప్రొసీజర్. అందులో ఈయన దగ్గర అయితే అసలు జీరో టెన్షన్ అనమాట. అండ్ హీల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ సర్జికల్ బాట్. అలాగే డెర్మా బాట్ అయితే ఈవిడ చూసుకోవాల్సిన పని లేదు, ఇద్దరున్నారు మన రైట్ టు లెఫ్ట్. రైట్. నెక్స్ట్ టాపిక్ అందరు చాలా ఎక్కువ నా దగ్గరికి వచ్చే అలాగే కామన్ టాపిక్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్. సెలబ్రిటీస్ కానీ నాన్ సెలబ్రిటీస్ కానీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కి ఎక్కువ వస్తుంది. సో అయితే మేము ఏం చేస్తామంటే కొన్ని కేసెస్ లో ఫిల్లర్స్ చేస్తాం టు గివ్ ద సపోర్ట్ ఆర్ థ్రెడ్స్, కాక్ థ్రెడ్స్ కానీ లిఫ్ట్ కోసం. లిఫ్ట్ కానీ అది అంత లిఫ్ట్ సక్సెస్ఫుల్ నాన్ సక్సెస్ఫుల్ మళ్ళీ డెర్మటాలజీ ఎండ్ అవుతుంది, ప్లాస్టిక్ సర్జరీ. ఫిల్లర్స్ ఎంత వాల్యూమ్ చేస్తున్నారు ఇప్పుడు రైట్ నౌ? ఇప్పుడు 4-5 ml కూడా కొంతమంది చేస్తాం, అయినా కూడా అది లిఫ్ట్ ఉంది. 4-5 ml కాదు, వీఆర్ యూజింగ్ అరౌండ్ 300 to 400 ml now. ఫిల్లర్ 300 ml to 400 ml. Yeah, so we started doing just like a breast implant. ఓకే. అది వాళ్ళు జనరల్ గా డెమటాలజిస్టులు ప్రీవియస్ గా చేసింది అంటే సబ్క్యూటేనియస్ గా బ్రెస్ట్ టాప్ లేయర్ లో అబోవ్ ద గ్లాండ్ అంటాం, గ్లాండ్ పైన కింద 2 ప్లేయర్స్ ఉంటాయి. మనం ఇంప్లాంట్ పెట్టేది గ్లాండ్ కింద. ఇప్పుడు తను చెప్పిన ఈ ట్రెండింగ్ ఇప్పుడు కొరియాలో చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు నౌ వీ హ్యావ్ గుడ్ హై కాన్సన్ట్రేటెడ్ బాడీ ఫిల్లర్స్ వచ్చాయి. బట్ ప్రాబ్లమ్ ఇస్ రెగ్యులర్ బాడీ ఫిల్లర్ కాకుండా ఇది వీఆర్ డిపాజిటింగ్ ఇన్ ద అండర్ ద మసల్. ఇంప్లాంట్ ఎక్కడైతే పోస్ట్ చేస్తామో 2 layers లో అండర్ ద ఫేషియా, అండర్ ద మజిల్, అండర్ ఎనస్థీషియా లైట్ గా సెడేట్ చేయాల్సి వస్తుంది మీకు. ఎందుకంటే వన్స్ మీ మజిల్ బ్రీచ్ చేసిన తర్వాత ఇంప్లాంట్ అప్పుడు దిల్ యాక్చువల్లీ హ్యావ్ ఎ పెయిన్. సో ఇది క్లినిక్ లో కొంచెం కష్టం. అండర్ థియేటర్ లో మనం ఇఫ్ యూ కెన్ పుట్ అరౌండ్ 200 ml ఆల్మోస్ట్ ఇంప్లాంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ డెఫినెట్ గా ఒక 1 to 1.5 year లాస్ట్ అవుతుంది. ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అయితే లాంగ్ టర్మ్ ఉంటాయి, 10 years ప్లస్ అండి. బ్రెస్ట్ ఇంప్లాంట్ అసలు మనకు లైఫ్ స్పాన్ ఉండదు. అప్పుడు 10-15 years తర్వాత ఇన్ కేస్ వాళ్ళు దాన్ని రిమూవల్ కానీ లేదంటే రీప్లేస్ కానీ చేసుకోకపోతే నెక్స్ట్ ఏముంటుంది? జనరల్ గా సిలికాన్ ఇస్ ఇనట్. మనకు క్యాప్సూల్ ఉంటుంది బాడీలో. సిలికాన్ కి మనకు బాడీకి మధ్యలో కమ్యూనికేషన్ ఉండదు. సో అది క్యాప్సూల్ ఫామ్ చేసి ఆ షెల్ లో ఉంటుంది. మీరు 15 years ప్లస్ చేసిన ఇంప్లాంట్స్ కూడా చూసాం. దే వెరీ సేఫ్, దే నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. మనకు ఏమైనా భయం ఉంటే తప్ప there is no obligation that we have to change at 10 years. Life span లేదు. sagging after 10 to 15 years అలా గ్రావిటీ యాక్ట్స్. సో సమ్ అమౌంట్ ఆఫ్ సాగింగ్ ఉంటుంది. కరెక్ట్ గా ఇన్నర్ వేర్ వేసుకోకుండా సపోర్ట్ లేకపోతే, స్పెషల్ గా నైట్ పడుకుంటే పర్లేదు, బట్ డేలో కొంచెం హెవియర్ బ్రెస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మ్యాక్రో సాగింగ్ ఉంటుంది. కాబట్టి లిఫ్ట్ కోసం అడుగుతారు కొన్నిసార్లు. లిఫ్ట్ చేసినప్పుడు కొద్దిగా సేమ్ టైం మనం ఇంప్లాంట్స్ ఎక్స్చేంజ్ చేసేసి
బిగర్ సైజ్ పెట్టడము, లేదంటే ఇంప్లాంట్ ముట్టుకోకుండా కూడా మనం వీ కెన్ డూ ద లిఫ్ట్. స్కిన్ పైననే ఎక్సెస్ స్కిన్ ని మనం ఎక్సెస్ చేసేసి చిన్న పెరియోలర్ లో లిఫ్ట్ కూడా మనం పాసిబిలిటీ చేయవచ్చు. సో ఇన్ కేస్ బిఫోర్ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేసుకుంటే వాళ్ళు ఫీడ్ చేయొచ్చు. అసలు ఇంప్లాంట్ విల్ నెవర్ అబ్స్ట్రక్ట్ ద ఫీడింగ్ బికాస్ వీఆర్ గోయింగ్ అండర్ ద గ్లాండ్. మనం గ్లాండ్ స్ట్రక్చర్ ని మనం డిస్టర్బ్ చేయం. ఒకనొకప్పుడు అలా అనేవాళ్ళు కాదండి, ఇంప్లాంట్స్ ఉంటే తెలియక, అంతేనా? నాలెడ్జ్ లేక. బట్ ఇంప్లాంట్ ఏం చేస్తుందంటే ఈ గ్లాండ్ ని కొంచెం కంప్రెస్ చేస్తుంది, ప్రెషర్ ఇస్తుంది. కాబట్టి గ్లాండ్ ఒక్కసారి ఫుల్ అవ్వదు. సో పార్షియల్ గా మిల్క్ ప్రొడక్షన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది తప్ప వీఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ ఎనీ ఫ్లో. గ్లాండ్ అని టచ్ చేయము. సో వీఆర్ నాట్ డిస్టర్బింగ్ ద మిల్క్ డక్ట్స్ ఎట్ ఆల్. We leave them as it is. We go under the gland and we place the implant. మన హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ టేబుల్ మీద ఇంప్లాంట్స్ అనుకుంటా 2 పెట్టారు. అది న్యూ టెక్నాలజీ సార్ ఏమన్నా అది యాక్చువల్లీ? అంటే ఇంతకు ముందు లేదా? నేను కొత్త ఇప్పుడు ఉంటే కూడా అన్ని కూడా కోహెసివ్ జెల్ ఇంప్లాంట్స్ ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి కూడా అవే ఉన్నాయి. అంటే సాలిడ్ జెల్ ఉంటుంది, మీరు కట్ చేసినప్పుడు అందులో లిక్విడ్ ఉండదు, సాలిడ్ జెల్ ఉంటుంది. ఓకే. లిక్విడ్ లీక్ అవడం ఉండదు. థిక్ జెల్ మీరు తాటి ముంజలు చూసే ఉంటారు. సాలిడిఫైడ్ అయితే మీరు కట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఇట్ ఫీల్స్ దాట్ జెల్ పక్కకి వెళ్ళదు. రైట్. సంథింగ్ లైక్ దట్. సో అయితే ఇందులో బ్లాస్ట్ అయ్యే పగిలినా అక్కడే ఉంటుంది, ఎక్కడ పోదు, పక్కన ఊర్లోకి వెళ్ళడం అంత ఉండదు. సో ఇది బాడీలో మిక్స్ అయిపోతుంది. ఆ జెల్ ఏమీ కాదు, ఆ క్యాప్సూల్ లో ఉంటుంది. అసలు క్యాప్సూల్ దాటి బయటకు వెళ్ళదు. అది ఒకవేళ ఇన్ కేస్ ఒక లైన్ గా బ్రీచ్ అయ్యి మేజర్ యాక్సిడెంట్స్ అయ్యి ఎక్స్ట్రీమ్ హై ప్రెషర్ అయ్యి బ్రేక్ అయినా కూడా ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ టు దేర్ ఇన్ ద క్యాప్సూల్. దాని ప్రెషర్ తగ్గిపోతుంది తప్ప డిఫ్లేట్ అవుతుంది తప్ప టైర్ లానే. న్యూస్ చూసాను సార్ చాలా ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ డెత్. అది చూస్తే చాలా చోట్ల బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, మిగతా బాడీ అంతా ఉండి ఇంప్లాంట్ మాత్రం అలాగే ఉందా? బాడీ అంతా కూడా బ్లాస్ట్ బట్టిలో కలిసిపోయింది కానీ ఆఫ్టర్ డెత్ పోస్ట్ మార్టం లో చేశాక కొన్ని ఇయర్స్ తర్వాత తీస్తే ఓన్లీ ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఇట్లా ఉండే సిలికానే కదా, వెరీ ఇనట్ మెటీరియల్. మీరు 100 ఏళ్ళు ఉంటుంది అక్కడే, అదేం ఉండదు, అలాగే ఉంటుంది. ట్రూ. అంటే ఇది యాజ్ స్టేబుల్ యాజ్ మీరు చచ్చిపోయిన తర్వాత ఉంటుందని లేదు సార్. ఇప్పుడు మొన్న ఏదో టెంపుల్ దాంట్లో మేల్ బాడీ అంతా అయిపోయింది, డిసింటిగ్రేట్ అయిపోయి బోన్స్ వచ్చిన తర్వాత కూడా 2 ఇంప్లాంట్స్ ఉంటాయి. అప్పుడు ఈ మేల్ ఈజీగా గుర్తించడానికి కూడా అవుతుంది నేను అనుకోవడం. వెరీ ఎక్సైటింగ్. నేను తెలియదు బట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎవరైనా అడిగితే లైఫ్ స్పాన్ అడిగితే చెప్తాను, మీరు పోయిన తర్వాత ఇదే సాక్ష్యం. అబ్సల్యూట్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ బ్రెస్ట్ ఫిల్లర్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ బెటర్. షార్ట్ టైమ్, టెంపరీ, పెయిన్ఫుల్ అండ్ సేమ్ ఇంప్లాంట్ అంత కాస్ట్ అయిపోతుంది. 1 time లో అయిపోయేదానికి పర్మనెంట్ దానికి ఎందుకు సెమీ పర్మనెంట్ అని చెప్పేసి, అన్లెస్ దే వెరీ క్లియర్ అబౌట్ 1.5 year పర్లేదు నాకు ఇంప్లాంట్ ఖచ్చితంగా వద్దు అంటే తప్ప ఫిల్లర్ హ్యాస్ నో బిజినెస్. అంటే ఎంఎల్ ని బట్టి మనకి దాని కాస్ట్ పెరుగుతుందా సార్? ఇస్ ఇట్ లైక్ దట్? యూజువల్గా విల్ గివ్ ఇన్ ప్యాకేజెస్. అవునా? 200, 150, 200 ml ఇస్తాం. జనరల్గా డెర్మటాలజీ అంత అగ్రెసివ్ వెళ్ళరు. జనరల్గా ఏంటంటే ట్రీట్ యాజ్ ఇట్ ఇంప్లాంట్ లాగా ట్రీట్ చేస్తాం. అంటే ఆ పౌచ్ ఎంత సైజ్ ఉందో దాన్ని బట్టే కదా మనం చేసేది. ఆ పౌచ్ సైజ్ మించి మనం చేస్తే బ్లాస్ట్ అవుతుందని చెప్తారు. ట్రూ. బ్లాస్ట్ అవ్వడం ఉండదు. స్కిన్ అదే యాజ్ యు సెడ్ కంప్రెస్ అవుతుందని. ప్రతి ఇంప్లాంట్ ఒక బేస్ విడ్త్ ఉంటుంది. ఇప్పుడు ఇది బేస్ విడ్త్ అంటారు. అది ఇంప్లాంట్ వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ స్పేస్ వాళ్ళ చెస్ట్ చిన్న ఫ్రేమ్ ఉంది అనుకోండి, ఒక గర్ల్ ఈజ్ 40 kgs తనకి ఇంత బేస్ సైజ్ ఇంప్లాంట్ పట్టదు. సో ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది కాబట్టి మనం వీ హావ్ టు చూస్ ద సైజ్ ఆఫ్ తన పర్టికులర్ బాడీ సైజ్ కి ఎగ్జిస్టింగ్ స్కిన్ ఎంత లాక్సిటీ ఉంది సైజెస్ బట్టి వి చూస్ ప్రొఫైల్స్. అందులో ప్రొఫైల్స్ ఉంటాయి, లో ప్రొఫైల్, మీడియం ప్రొఫైల్, హైయర్ ప్రొఫైల్స్. ప్రొఫైల్ చూసింగ్ కరెక్ట్ చేసుకోవాలి, మా లాక్టేషన్ అయిందా కాలేదా, ప్లస్ బేస్ విడ్త్. సో దేర్ ఆర్ మల్టీ ఫ్యాక్టోరియల్. ఒక ఉండే సైజెస్ లో 100 వేరియేషన్స్ ఉంటాయి, లో, మీడియం, హై, తనకి ఏది పడుతుంది. సో చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మనం చూస్ చేసుకుంటాం. ఇట్ జస్ట్ నాట్ 200cc తీసి పెట్టడం ఉండదు. అదే 200cc లో 10 వేరియేషన్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ ఎనీ అదర్ ప్లాస్టిక్ సర్జరీ మీరు చేసిన తర్వాత కొంతమంది అన్రియలిస్టిక్ పేషెంట్స్ ఉంటారు, డిస్సాటిస్ఫైడ్ పేషెంట్స్ ఉంటారు. సో వాట్ యు టేక్ ఆన్ దెమ్? ఇప్పుడు మీరు ఏదైతే ఫిల్లర్స్ చేసిన తర్వాత మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో డిస్సాటిస్ఫైడ్ పేషెంట్ సేమ్ మాకదే. అంటే మాదేమో జస్ట్ అది అంటే మాది ప్రాబ్లం ఏంటంటే మాది ప్రాబ్లం కాదు, ఎందుకంటే హిడెన్. సో వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. మీది ఏంటంటే అందరికి తెలుసు. మీరు ఫిల్లర్ చేసిన తర్వాత కొంచెం తేడా వచ్చింది అనుకోండి, మీకు అడిగే డిస్సాటిస్ఫాక్షన్ నాకు డిస్సాటిస్ఫాక్షన్. సర్జన్ కొంచెం మాకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కొంచెం స్వెల్లింగ్, పెయిన్, నాలో లాగండమ్మా అని చెప్తాం. మీరు ఆన్ ద స్పాట్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. లైక్ ఈ మధ్యలో మీరు చేసే ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీస్
or any other surgery? సేమ్ Clearly. మనం డిస్కస్ చేసే ఇప్పుడు యూజువల్ గా హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ టుడే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ టాప్ 5 లో ఉంటాయి. బుటాక్స్ ఫిల్లర్స్ డెఫినెట్లీ టాప్ 5 ప్రొసెస్ ఇన్ ద వరల్డ్ టుడే. వాళ్ళకైనా మాకైనా మా పర్టికులర్ గా వీ డూ హై నెంబర్ ఆఫ్ హెయిర్ రెస్టరేషన్స్. మేము చాలా హెయిర్ చేస్తాం, 30 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం పర్ మంత్. అండ్ బాడీ మేకవర్స్, టమిటక్స్ కానీ, లైపోసెక్షన్స్, టమిటక్ కాంబినేషన్స్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు టమ్మీ టక్ చేసుకోవడం కన్నా మొంజారో బెస్ట్ టమ్మీ టక్ బెటర్. లాక్సిటీ, వాల్ లాక్సిటీ ఉన్నప్పుడు మీరు మొంజారో హ్యాస్ నో బిజినెస్. బట్ ఆఫ్టర్ టమ్మీ టక్ ఆల్సో ఒబీస్ ఉంటే యూ హ్యావ్ టు పుట్ దెమ్ ఆన్ మొంజారో. ఓకే, ఇది చేసిన తర్వాత GLP-1 పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ అట్లా చేయము మేము. జనరల్ గా వీల్ పుట్ దెమ్ త్రూ వెయిట్ లాస్ బిఫోర్ సర్జరీ. ఎందుకంటే విజరల్ ఫ్యాట్ తగ్గిపోతుంది, దే విల్ బి లీనర్. ఇట్ ఈస్ ఈజీ టు గివ్ ఎ గుడ్ స్కిన్, క్లీన్ గా స్కిన్ ని మనం పుల్ చేసి తీసుకోవచ్చు. మాక్సిమం రిస్ట్రిక్షన్ చేయొచ్చు కాబట్టి మాక్సిమం ఆర్ నియర్ మాక్సిమం వెయిట్ లాస్ అయిన తర్వాత, లెట్స్ సే 60 ఈజ్ యువర్ ఐడియల్ బాడీ వెయిట్ అనుకోండి. నౌ దే ఆర్ అట్ 80, సమ్వేర్ అట్ 70 ఇన్స్టెడ్ ఆఫ్ 80 లో మనం సక్షన్ ఎంత చేయగలుగుతాం? సో వెట్ 70 సక్షన్ చేసే ఏరియా తక్కువ అయిపోతుంది. మోర్ రిపేర్, మినిమల్ సక్షన్, టైట్నింగ్ చేసుకోవచ్చు. ఐడియల్ గా 65-60 చేస్తే ఎక్సలెంట్ చాయిస్. వ్యూవర్స్ అందరికీ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మీకు క్లారిటీ ఇప్పించేస్తాను. దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఎందుకంటే ఇట్స్ మోర్ ఇన్ఫర్మేటివ్, రియల్లీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. అంటే ఎగ్జాక్ట్ గా మనకి క్లినిక్ లో క్లయింట్స్ ఎలా అడుగుతారు, ఎగ్జాక్ట్లీ. ఎవ్రీబడి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళకుండా మా దగ్గరికి వచ్చి ఒపీనియన్ యాక్చువల్ గా ద బ్రెస్ట్ కేస్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. బీయింగ్ ఎ ఫీమేల్స్ డాక్టర్, జనరల్ గా దే థింక్ దట్, సో దే ఆల్సో హెల్ప్ దెమ్ ఇన్ సమ్ వే, వాట్ ఎవర్ ద వేస్. నాన్ సర్జికల్ ప్రిఫర్ చేస్తారు చాలా మంది, ఎందుకంటే వై టు గెట్ అండర్ ద నైఫ్ అండ్ నైఫ్ అంటే భయం ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల దే ఎదర్ గో టు గైనకాలజిస్ట్ ఆర్ డర్మటాలజిస్ట్, వన్ ఆఫ్ దీస్ ప్లేసెస్. జనరల్ గా ఇప్పుడు ఇట్స్ ఓకే, నౌ ద థింగ్స్ ఆఫ్ చేంజ్ బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్ ఇన్ మీడియాలో కానీ, మల్టిపుల్ ప్రిమీ లాంటివి చేయడం, ఇంటర్వ్యూస్ చేయడం వల్ల నౌ దే ఆర్ అండర్స్టాండింగ్ ఓకే వేర్ టు చూస్ అనేది. స్టిల్ ఇప్పటికి కూడా దెర్ ఇస్ అ రెస్ట్రిక్షన్. ఫీమేల్ ప్లాస్టిక్ సర్జన్ మన దగ్గర కూడా లక్కీగా ఫీమేల్ ప్లాస్టిక్ సర్జన్స్ కూడా అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఫీమేల్ కౌన్సిలింగ్ స్టాఫ్ ఉంటారు. మా కలపైన అట్లీస్ట్ they'll guide them in the right things అంతే. సో ఇప్పుడు జనరల్ గా అపియరెన్స్ వైజ్ చాలా మంది కాన్షియస్ అయ్యారు, వీళ్ళ వల్ల ఇంకా ఎక్కువ అయ్యారు. సెలబ్రిటీస్ అందరూ వాళ్ళని చూసి అలా పడి, ఈ డాక్టర్ గారిని చూసి అనుకోవట్లేదా, చూసి అనుకోవట్లేదు. ఎంతమంది అడిగారు తెలుసా నన్ను, ఏమండి ఆయన జా షేప్ ఏంటండి, ఇలా ఉంటుందండి, ఎంత బాగుంటుందండి అని. ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కోండి మీరు కనుక అంటూ ఉంటాను. అలా చూసి చేసుకుంటూ ఉంటారు. Influenced by celebrity. సర్జరీస్ కూడా ఎక్కువ చేసుకుంటారు. బట్ మనం ఇచ్చే జనరల్ అనస్థీషియాకు ఒక లిమిట్ ఉంటుంది, అంటే మనం ఇంత డోస్ వరకు మాత్రమే వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ మెనీ సర్జరీస్ జనరల్ అనస్థీషియా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దే సైడ్ ఎఫెక్ట్స్ విత్ జనరల్ అనస్థీషియా? అసలు ఒక పర్సన్ ఎన్నిసార్లు అండర్ జనరల్ అనస్థీషియా ప్రొసీజర్స్ చేసుకోవచ్చు? పర్సన్ ఇస్ వాళ్ళకి బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్స్ అని ఉంటాయి, అంటే BDD అంటాం. వాళ్ళకి నాకు అంటే ఐ హ్యావ్ ఎ ఫ్యూ క్లయింట్స్, తను ఇప్పటికి ఒక 20 సర్జరీస్ చేయించుకుంటాను. 20+. నోస్కి ఒక 3 సార్లు, టమ్మీకి ఒక 2 సార్లు, థైకి, ఫేస్ లిఫ్ట్, ఆర్మ్ లిఫ్ట్, మళ్ళీ కరెక్షన్స్, రివిజన్స్. అందులో వాళ్ళు మన దగ్గర మనం చేయం, ఒక స్టేజ్ తర్వాత నేను చేయను అనగానే ఇంకో దగ్గరికి వెళ్తారు. దే డూ దేర్. బాంబే వెళ్తుంది, షీ కమ్స్ హియర్, షీ గో టు ఢిల్లీ, మళ్ళీ షీ కమ్ బ్యాక్ టు మీ. సో ఎవ్రీ 3-4-6 months వస్తున్నా భయం అవుతుంటుంది, ఈసారి ఏం అడిగిద్ది అని చెప్పేసి. సో BDD అంటాం కండిషన్ ని. జనరల్ గా వి డూ నెగిటివ్ కౌన్సిలింగ్. ఎనస్థీషియా యాక్చువల్ గా ఒక్కసారి లిమిట్ లేదు. బేసిక్ తను అడిగిన క్వశ్చన్ సింపుల్ ఏంటంటే దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ ఆఫ్ ఎనస్థీషియా. అంటే జనరల్ గా దే ఆర్ హెల్దీ, హేల్ అండ్ హెల్దీ ఉంటే, అంటే నేను 20 times కూడా సర్జరీస్ వెళ్ళారంటే ఐఎమ్ టెలింగ్ యూ దట్ షీఈ్ ఓకే, షీఈ్ అరౌండ్ 40 years యంగ్, 40 years ఉమెన్. సో రెస్ట్రిక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ లేదు, కానీ సెల్ఫ్ ఇమేజ్ కోసము అబ్సెసివ్ గా సర్జరీస్ చేయడానికి యాజ్ ఎ హ్యూమన్ గా, యాజ్ ఎ డాక్టర్ గా we generally do counseling. It's not their outside problem, it's a mental image. వాళ్ళ హస్బెండ్ కౌన్సిలింగ్ ఇస్తాము నెగటివ్ వేలో, మీకు ఇది పాపం అవసరం లేదు. వాళ్ళ పక్కన హస్బెండ్, సార్ మీరేం చెప్పండి సార్, చెప్పండి, నేను 80% చెప్పను, నువ్వు కంగారు పడక, తాను పొరపాటున సొసైటీ కావాలన్నా నేను చేస్తుంది, ఇంత వద్దనే పంపిస్తాను, టెన్షన్ పడి, నా నుంచి నీకు ₹1 ఎక్స్ట్రా బిల్ ఉండదని చెప్తాను. వాడు పాపం మొత్తం తీసుకెళ్ళి ఆ డాక్టరే బెస్ట్, ఆ డాక్టరే బెస్ట్, మీరు ఏం చేయరు సార్. ఇప్పుడు చాలా మంది గ్లూటాథియోన్ గానీ వాట్ ఎవర్ ఐవి Injectables. అందరికి Injectables, సో వాళ్ళే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకొని అట్ హోమ్ చేసుకుంటున్నారు. నాకు కూడా చాలా మంది చెప్పారు. Yeah. అండ్ రీసెంట్లీ మనం Yeah, చెప్పాలి we had జరిగిన కేసు ఒకటి చూసాం. గ్లూటాథియోన్ కాదు, వాట్ ఎవర్ ఎనీ IV ఫామ్. తను అంటే బ్రీఫ్ గా ఏంటంటే IV ఏదైనా కూడా when you are attempting at home, there is a possibility of anaphylaxis.
అర్టికేరియా అంటే అంటే దానివల్ల రియాక్షన్స్ వచ్చేసాను. ఎమర్జెన్సీ. ఇంకోటి మీరు స్కిన్ మీద క్రీమ్ రాసేస్తే ఆ అర్టికేరియా వేరు, టాబ్లెట్ వేరు. వెన్ యూఆర్ పుషింగ్ సంథింగ్ ఇన్ టు ద సిస్టమ్ డైరెక్ట్లీ, ఇఫ్ యూ డోంట్ నో వాట్ దే ఆర్ కన్స్టిట్యూట్ ఆఫ్. ఒకసారి ఆన్లైన్లో గ్లామరస్ గా పిక్చర్స్ పెడతారు. సమ్ కంటెంట్స్ కెన్ బి ఎలర్జిక్ టు ద బాడీ. కరెక్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ క్లినిక్, ఇన్స్టెంట్ గా మనం ఐవి స్టిరాయిడ్స్ ఇవ్వడము, లేదంటే దాన్ని స్టాప్ చేసి దాని రివర్సల్ యాంటీహిస్టమిన్స్ ఇవ్వడము, మనకు ఇన్స్టెంట్ స్టిరాయిడ్స్ ఇచ్చేయాలి. ఎందుకంటే అది లంగ్ కంజెషన్ అయిపోతుంది అండ్ దే ఇన్స్టెంట్ గా ఎయిర్ వే క్లోజ్ అయిపోతుంది. ఇఫ్ యూ డోంట్ అడ్రస్ ఇట్ ఫర్ హాఫ్ అన్ అవర్, పొటెన్షియల్లీ కెన్ డై, పేషెంట్ కెన్ లైఫ్ థ్రెటనింగ్ అయ్యే కండిషన్ ఉంటుంది. సో ఇంత రిస్క్ ఐవి అవసరమా? ఓకే, అన్లెస్ యూ హ్యావ్ సమ్మన్ ట్రైన్డ్ పర్సన్ విత్ యూ విత్ ఎమర్జెన్సీ కిట్. సో ఇన్ కేస్ ఎవరైనా అట్లా ట్రై చేయాలంటే ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ విత్ ఆల్ ఎమర్జెన్సీ ఇంజెక్షన్ ఇన్ ద బ్యాకప్ విచ్ షీస్ ట్రైన్డ్ ఎట్, అంటే మీరు వెన్ యూ కాంట్, నేను చెప్పేది తప్పదు. సో లెట్స్ సే ఐ కెనాట్ గో దట్ మెనీ టైమ్స్ టు ద ఆఫీస్ ఆర్ పర్టికులర్ థింగ్స్ అన్నప్పుడు మేక్ షూర్ దిస్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ ఉండాలి. డోంట్ టేక్ ఐవి ఇంజెక్షన్స్ ది ఈజీ థింగ్. జస్ట్ బికాస్ 100 times ఈజీ అయిందని 101 time కూడా అలా అవుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ ఆ 101 టైమే మన కాంప్లికేషన్ వస్తే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సో అండ్ సమ్ టైమ్స్ పేషెంట్స్ నాకు అంటే రిపీటెడ్ చెప్తుంటారు కదా, ఒకటే డ్రగ్ కూడా 10 times 11th time రియాక్షన్ వస్తుంది. సో వీ డోంట్ నో ద రీజన్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ వీ డోంట్ సీ ఇట్. ఒక బ్యాచ్ ఫాల్టీ బ్యాచ్ ఉండొచ్చు, 10 times బాగా వెళ్ళింది సార్, ఇదే కంపెనీ వాడాను బట్ 11th time నాకు ఎలర్జీ వచ్చింది అంటాడు. 100% పాసిబిలిటీ, మా దగ్గరే పాసిబిలిటీ ఉంటుంది. సో ఐఎమ్ షూర్ వెన్ దే ఆర్ డూయింగ్ ఎట్ హోమ్ ఇట్ ఈస్ సెల్ఫ్ రిస్క్. అంటే నేనేమంటా అంటే అంత రిస్క్ ఈజ్ ఇట్ వర్త్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఫేస్ కి యాంటీ ఏజింగ్ చేస్తాము, బోటాక్స్ ఫిల్లర్స్, నెక్ కూడా సమ్ బోటాక్స్ ఫిల్లర్స్ ఆర్ థ్రెడ్స్, ఇవి నెక్ సాగింగ్ ఉన్న వాళ్ళకి బాగా ఫేస్ అంతా చాలా బాగా అయ్యి ఓన్లీ నెక్ సాగింగ్, అది మనకి బోటాక్స్ తో వెళ్ళట్లేదు, థ్రెడ్స్ తో వెళ్ళట్లేదు. దెన్ మీరేం చేస్తారు? మీరు బొటాక్స్, థ్రెడ్స్ అండ్ స్ట్రాంగ్ పీల్స్ అంటే మీరు మీడియం డెప్త్ పీల్స్ లైక్ టీసీఎస్ కానీ బయోరీ పీల్స్ అనుకోతే వచ్చేప్పుడు, తర్వాత స్నో పీల్ అని వచ్చినప్పుడు, అండ్ వెరీ స్ట్రాంగ్ ఎక్స్ఫోలియేషన్ ఉండే దాంతో కరెక్ట్ అవ్వట్లేదంటే దెన్ యూ లిటరలీ నీడ్ టు పుల్ ద స్కిన్. ఎక్సెస్ స్కిన్ సాగ్ అవుతుంది. దాని లోవర్ నెక్ లిఫ్ట్ అంటాం, దాన్ని ఓన్లీ నెక్ లిఫ్ట్, ఫేస్ లిఫ్ట్ కాదు. చిన్న ఇన్సిషన్ ఇక్కడ ఇచ్చేసేసి ఈ స్కిన్ అంతా మనం మొత్తం సెపరేట్ ఫ్రమ్ ప్లాటిస్మా. ఒకవేళ ప్లాటిస్మల్ బ్యాండ్స్ ఉంటే దాన్ని ప్లాటిస్మా ప్లాస్టీ అని ఇక్కడ ఒక చిన్న నెక్కిస్తాం అవసరమైతే. కొన్నిసార్లు వి యాడ్ సాక్షన్ ఆల్సో, ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే ఈ 2 నెక్స్ నుంచే బ్యాక్ లాగేసి సూచర్ అంతా చెవికి వెళ్ళిపోతుంది. చిన్న సూచరు ఇక్కడ ట్రాగస్ నుంచి వస్తుంది, 80% ఆఫ్ ద సూచర్ బ్యాక్ వెళ్ళిపోతుంది. స్కిన్ అంతా బ్యాక్ పుల్ చేసేసి లాగేస్తే ఇట్ విల్ టచ్ బ్యాక్, లైక్ టచ్ చేసినట్టే బ్యాక్. అది మనం నేను చూసిందంటే విజయ్ మాల్యా ఇంటర్వ్యూలో అండ్ ఫేస్ అంతా బాగుంటుంది, నెక్ చాలా సాగి ఉంటుంది. ఎందుకు చూసారంటే మీరు రోజు మీ పేషెంట్స్ చూసి చాలా మంది ఫేస్ అంతా బాగుంటుంది, నెక్ ఎన్ని ప్రొసీజర్స్ చేసినా కూడా నెక్ టైట్నెస్ అనేది. సో దానివల్ల మనం అడ్వైజ్ చేయాల్సిందంటే మీరు ఫస్ట్ స్కిన్ కేర్ చెప్పినప్పుడు నెక్ ఎక్స్టెండ్ చేసేయండి అండ్ స్టార్ట్ స్టిమ్యులేటింగ్ ద నెక్ ఫ్రమ్ వెరీ ఎర్లీ డేస్. అండ్ సమ్మన్ హూ డజంట్ హ్యావ్ గుడ్ కొలాజన్, సాగింగ్ ఏజింగ్ సైన్స్ ఫాస్ట్ వస్తున్నప్పుడు మేక్ నెక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫేస్ స్టిమ్యులేషన్, ఎర్బియం గ్లాస్ కానీ లేదంటే మీ ఫ్రాక్షన్ లేజర్స్, MNRF, మీ మార్ఫియస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లాట్ ఆఫ్ డివైసెస్. స్ట్రెచబుల్ 3-dimensional కదా, అండ్ బోన్ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు ఫేస్ కి యూ హ్యావ్ మల్టిపుల్ బోన్స్, జా బోను, మాక్సిలా, ఇవన్నీ ఏంటంటే బోన్ కౌంటరింగ్ ఇస్తాయి. నెక్ కౌంటరింగ్ ఏముంటుంది, నెక్ కౌంటరింగ్ ఉండదు. సో ఇట్ కెన్ సాగ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ సర్జరీ కూడా నేను కూడా చాలా చేస్తాను. మీరు ఎలా అయితే చేస్తారో, నాట్ 30 every month, బట్ ఓకే 15 కేసెస్ చేస్తాను. సో FUE టెక్నిక్ నేను ఫాలో అయ్యేది. బట్ మీరు FUE చేస్తారా, FUT ప్రిఫర్ చేస్తారా? లేదు, అసలు ఇప్పుడు దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ FUT ఎట్ ఆల్. ఎందుకంటే స్కార్ యాక్సెప్టెన్స్ అండ్ పోస్ట్ స్కార్ కాంప్లికేషన్. డాక్టర్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటే, మెడికల్ టెర్మినాలజీలో మాకేం తెలుస్తుంది? మీడియా పర్సన్స్ స్కిన్ కట్ చేసి తీసే టెక్నిక్, స్కిన్ కట్ చేయకుండా చేసే టెక్నిక్. అంటే స్కిన్ కట్ చేసి తీసే టెక్నిక్ ఆల్మోస్ట్ ఇప్పుడు అబాండన్. సో జనరల్ గా ఇప్పుడు FUT
ఓల్డ్ ట్రెండ్ ఇప్పుడు అసలు కంప్లీట్గా మేము ఆల్మోస్ట్ మా క్లినిక్లో వర్క్ స్టాప్ చేసే 8 years ప్లస్ 2016-17లో లాస్ట్ కేసెస్. అది స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేసే వాళ్ళకే చేసేవాళ్ళం. సంబడి యూస్ టు కమ్ సే దట్ నాకు FUT కావాలి. అసలు ఇప్పుడు అంటే వీ రిమూవ్ ద డివైజెస్ వేర్ వీ యూస్ టు కట్ ద స్కిన్ ఆల్మోస్ట్ అబాండన్ చేస్తాం. FUVలోనే అంటే వీ డూ వాల్యూమ్స్. మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ హ్యాండ్స్ ఉండేసరికి ఇన్ డేలో 5,000 to 6,000 grafts 2 hands అప్రోచ్ వెళ్ళిపోతాం. టూ హ్యాండ్స్తో హార్వెస్ట్ చేసుకుంటాం, 2 hands ప్లేస్మెంట్ చేసుకుంటాం. కాబట్టి లార్జ్ చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది. హీలింగ్ కూడా బాగుంటుంది. హీలింగ్ బాగుంటుంది. సమ్ కాంప్లికేషన్స్ ఇప్పుడు నిన్న ఎస్టర్డే ఐ హ్యాడ్ ఎ డాక్టర్ హూ గాట్ ఆపరేటెడ్ ఇన్ సమ్వేర్ అవుట్సైడ్ ఆఫ్ ద హైదరాబాద్. ఈ కేమ్ విత్ కాంప్లికేషన్. సరే నోవాయిస్ సర్జన్, కొత్త సర్జన్ చేశారు, పంక్చర్స్ చేశారు అండ్ కొంచెం వాస్కులర్ కంజెషన్, సో స్కిన్ కొంచెం నెక్రోస్ అయింది. సో హీ వాజ్ లిటరలీ పానిక్. సో వీ అష్యూర్డ్ హిమ్ నథింగ్ టు వరీ, ఇట్స్ గోయింగ్ టు హీల్ అని చెప్పి పంపించాం. సో డోంట్ థింక్ దట్ FUE ఈజ్ ఈజీ, మన ఈజీ ఎక్కడ చేసినా ఓకే అని కాదు. ఖచ్చితంగా వీ నీడ్ టు గెట్ త్రూ అ క్వాలిఫైడ్ డెమటాలజిస్ట్. కానీ ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా అండ్ MCI గైడ్లైన్స్ క్లారిటీ ఉంది. దర్ ఓన్లీ 2 specialists who are authorized to do this procedure. బార్బర్స్ కాదు, లేదంటే షాపులు పెట్టుకునే వాళ్ళు కాదు, డర్మటాలజిస్ట్ ఆర్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, ఎక్స్క్లూజివ్ సర్జన్స్. సో చాలా మంది ఈ తెలియక ఎవరు ఏ స్పెషాలిటీ అంటారు. సో దేస్ 2 specialties హూ సిట్టింగ్, ఓన్లీ 2 specialties ఆథరైజ్డ్ టు డూ. ఎందుకంటే ప్రొసీజరు హోల్డ్లో పెట్టిన దాంట్లో ఎవరైనా పెట్టగలుగుతారు. అసలు డెన్సిటీ ఎట్లా ఉంటుంది, హౌ ద రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్, డోనర్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, డోనర్ స్కారింగ్ ఎట్లా ప్రివెంట్ చేయాలి, తర్వాత ఉంది కదా అని మొత్తం డోనర్ని పీకేయకూడదు, నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ని రిస్ట్రిక్ట్ చేయాలి. అంటే లెట్స్ సే మనకు grade 2 ఉందనుకో, అందులో గ్రేడింగ్ ఉంటుంది. సో నార్వుడ్ స్టేజ్ మనకు grade 2 స్టేజ్ 2 ఉన్నప్పుడు 3,000 grafts అవసరం లేదు. అక్కడ వీ కెన్ మేనేజ్ విత్ 1,800 grafts కరెక్ట్ ప్లేస్మెంట్ చేయాలి. చిన్న ఏరియాస్ ఉన్నప్పుడు మనం వెనక నుంచి మినిమం తీసుకోవాలి. వీడు ఏమనుకుంటారు, వీళ్ళు లేదు డాక్టర్ 18,000కే లక్ష అన్నాడు, వాడు 4,000 పెడతానని మొత్తం బీయించేసుకుంటాడు. అసలు లేవు. అయ్యో. సో అవసరం లేకుండా సర్వ్ చేయడం కూడా అవసరం లేదు. ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత కావాలి, వాడు లైన్ ఏం చేస్తాడు, లైన్ వాడు ఇక్కడ వీడి గీసిన దాంట్లో లైన్ పెడతాడు. వీడికి ఇట్లా గీసుకున్నాడు అనుకోండి, అందులో ఫిల్ చేస్తాడు. వీడి ముగ్గు గీస్తే వాడు వేస్తాడు. అంటే మీరు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇంజనీర్ నేనే గీస్తాను కట్ట అంటే ఎట్లుంటది, దెర్ ఇస్ ఎ సైన్స్. లైన్ ఎంత ఉండాలి, ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలి, ఏజింగ్ లో ఆ లైన్ న్యాచురల్ గా ఎలా వెళ్తుంది, ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి, ఏ ప్యాటర్న్ సూట్ అవుతుంది, చాలా ఫైన్ పాయింట్స్ ఉంటాయి. నెంబర్ తీసి నెంబర్ కూర్చడం ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్ప్లాంట్. దిస్ ఎ టెక్నిక్. నెంబర్ ఆఫ్ డోనర్స్ ఎన్ని పెట్టుకోవాలి, ఎంత చేయాలి, అండ్ తర్వాత ఏదైతే హెయిర్ బ్యాక్ ఉందో వాడు చేసి వదిలేస్తాడు. వాడు పోస్ట్ ఫాలో అప్ ఉండదు, మేనేజ్మెంట్ బ్యాక్ థిన్నింగ్ అయితే ఉంటుంది. సో ఈ 4,000 grafts పెట్టేసి ఇక్కడ ఎందుకు గుండె అయిపోతుంది వాడికి. సో దాన్ని మేనేజ్ చేయాలి. ఇప్పుడు లెట్స్ సే డాక్టర్ దగ్గరికి వెళ్తే షీల్ కమ్ ఆస్క్, మీరు మళ్ళీ ఒక 6 months లో మీరు ఎవ్రీ 3 months మీరు PRPs ఫాలో అప్ రావాలి, మళ్ళీ ఆర్డర్ పుట్ దెమ్ ఆన్ DHT బ్లాకర్స్. ఇది చేయకుండా మనం గనక ఓన్లీ హోల్డ్స్ పెట్టేసి హెయిర్ పెట్టడమే ట్రాన్స్ప్లాంట్ అనుకుంటే యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. Vaginoplasty. So those who have vaginal laxity post surgery అనొచ్చు, అంటే ఆర్ విత్ ద ఏజ్ వాట్ ఎవర్, ఏదైనా కూడా లాక్సిటీ ఉన్నప్పుడు ఇదివరకైతే వెజినోప్లాస్టీ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. బట్ మేమేం చేస్తాము క్లినిక్ లో అంటే RF టైట్నింగ్ చేస్తాము, హైఫూతో టైట్నింగ్ చేస్తాము. బట్ కానీ కొంతమందికి ఏంటి అంటే ఆఫ్టర్ డూయింగ్ 5 to 6 sessions ఆల్సో లాక్సిటీ ఉంటుంది కొంచెం. సో అప్పుడు వెజినోప్లాస్టీ సజెస్ట్ చేయొచ్చా, చేస్తే దాని ప్రోస్ అండ్ కాన్స్? సో కన్వెన్షనల్ గా when this medical device was not available, ఇప్పుడు లేజర్స్ కానీ 1470 nanometers లేజర్ వాడుతున్నారు. అది కూడా లాస్ట్ ఒక 6-7 years నుంచి. అండ్ హైఫూ ఇస్ అగైన్, వజనల్ హైఫూ ఇస్ వెరీ నార్మల్ నౌ. grade 1, grade 2, అందులో కూడా 3 grades to 4 grades ఉంటాయి. 2 finger అడ్మినిస్ట్రేషన్ వరకు మీరు చెప్పిన ఆల్ దీస్ మెథడాలజీస్ వర్క్. మినిమల్ CO2s కానీ, లేదంటే ఫ్రాక్షనల్ లేజర్స్, తర్వాత తను చెప్పినట్టు హైఫూ లేజర్తోని, దాంతో మనకు చాలా వరకు మెడికల్గా దే విల్ హ్యావ్ అ క్లినికల్ టైటనింగ్, సబ్జెక్టివ్ టైటనింగ్ వస్తుంది. మల్టిపుల్ డెలివరీస్ అయ్యి పెరినల్ మజిల్స్ కనుక ఒక్కసారి కనుక లాక్స్ అయిపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు రిపేర్. అండ్ దానికి ఇప్పుడు మన M-Sculpt ఎట్లయితే ఉందో దానికి M-Cella అని సిమిలర్ మజిల్ స్టిమ్యులేషన్కి వీ హ్యావ్ నౌ మిషన్స్ వచ్చాయి, పెరినల్ మజిల్ స్టిమ్యులేట్ చేయడం. వీ హ్యావ్ ఇట్. ఎప్పుడు చెప్పలేదండి సార్ మనం కనీసం. వచ్చినప్పుడు నెక్స్ట్ అందరూ వచ్చిన ఆ చైర్లో కూర్చోబెడదాం. కాదు
కాదు సార్, ఉందంటే కనీసం మనం కవర్ చేసేవాళ్ళం కదా, జనాలకు చూపించేవాళ్ళం కదా. Now we have the chairs now, so we stimulate the muscles. అది కూడా certain amount of muscle laxity వరకే మనకు ఈ stimulators వర్క్ చేస్తాయి. If you can do stimulators with the medical management, the results are little more superior. ఎందుకంటే మనకు perineal muscles tightening కాకుండా, because it's a more of dynamic area కూడా స్టాటిక్ కాదు. సో ఖచ్చితంగా పెరినియల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఉండాలి. ఇన్ కేస్ మనకు బాగా లాక్సిటీ ఉందంటే మాత్రం నౌ వీ హ్యావ్ అ మోడిఫైడ్ వెజినోప్లాస్టీ టెక్నిక్స్. రిసెక్షన్ తక్కువ, మోర్ ఆఫ్ ఇంబ్రికేషన్ అంటే ప్లైకేషన్స్ ఎక్కువ చేస్తాం. స్కిన్ మ్యూకోజా రిసెక్షన్ తక్కువ చేసాం. సో స్కారింగ్ వచ్చేది, కాంప్లికేషన్స్ వచ్చేదంతా కూడా రిసెక్షన్ ఎక్కుతుంది. ఎట్లయితే మనం టమ్మీ టక్స్ ఎట్లా చేస్తామో మోర్ ఆఫ్ టైటనింగ్స్. ఇప్పుడు ఈ టైటనింగ్స్ చేసి మనం స్కారింగ్ తగ్గుతుంది కాబట్టి ఫాస్టర్ రికవరీ ఉంటుంది అండ్ సేమ్ డే అయినా ఇంటికి వెళ్ళిపోతారు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, పెయిన్, రెక్టల్ ఇంజురీస్ ఇలాంటివన్నీ ఉండవు. సో ఇప్పుడు కాంప్లికేషన్స్ వచ్చేంత కూడా రిసెక్షన్ చేసినప్పుడు ఆ స్కారింగ్ వల్ల పెయిన్ ఉంటుంది. సో సిన్స్ వీఆర్ నాట్ కటింగ్ ద మ్యూకోజా, వీఆర్ ఓన్లీ ప్లైకేటింగ్ ద మ్యూకోజా వేర్ ఎవర్ రిక్వైర్డ్. 2-3 layers లో ప్లైకేట్ చేసినప్పుడు మనకు అచీవ్మెంట్ అదే వస్తుంది. నెంబర్ 2, అండ్ దే డోంట్ నీడ్ టు గో త్రూ ఎక్స్టెన్సివ్ పెయిన్. సేమ్ డేలో ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇది ఈజీ కాబట్టి ఇది ఎక్సెసివ్ లాక్సిటీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం ఈ ఆర్ఎఫ్ ఆర్ మెడికల్ మేనేజ్మెంట్ మేక్స్ నో డిఫరెన్స్. అసలు మోర్ దెన్ 3 fingers అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు, సివియర్ లాక్సిటీ ఉన్నప్పుడు బెటర్ డోంట్ వేస్ట్ టైం. ఎందుకు వాళ్ళకి దే గెట్ ఫ్రస్ట్రేటెడ్, ఇది రాదు అని అసలు ఒకసారి హోప్ వదిలేసుకుంటారు. పుట్ దెమ్ డైరెక్ట్లీ సే దట్ మీరు దే ఇస్ నో పాయింట్ ఇన్ గెటింగ్ దిస్ మెడికల్ మేనేజ్మెంట్, డైరెక్ట్లీ గో ఫర్ సర్జరీ. లేదు వాళ్ళకి 100% సర్జరీ వద్దు అన్నప్పుడు మీరు కెన్ గో హెడ్, బట్ యూ నీడ్ టు గివ్ అ సర్జికల్ ఆప్షన్ వెల్ ప్రయర్. అదర్వైజ్ అనేది దే వేస్ట్ మనీ అండ్ దే డోంట్ గెట్ రిజల్ట్. మనకు లేదు అట్లా కాదు, ఐఎమ్ ఓకే ఫర్ సర్జరీ అంటే మీరు డైరెక్ట్ గా సర్జరీ పంపిస్తే బెటర్. రైనోప్లాస్టీ. సో మనం ఇప్పుడు నోస్ బెండింగ్ కానీ కర్వ్ కానీ లేదంటే పాయింటెడ్ లేకపోతే ఫిల్లర్ చేస్తాం, నోస్ ఫిల్లర్. సో వెన్ రైనోప్లాస్టీ, వెన్ ఫిల్లర్? ఫిల్లర్స్ ఆర్ ఓన్లీ అసలు నోస్ లో ఫిల్లర్స్ రోల్ ఈస్ వెరీ టెంపరీ. ఎందుకంటే స్పేస్ ఈస్ వెరీ స్మాల్, ద కాంప్లికేషన్ రేట్ ఈస్ వెరీ హై. నోస్ లో నెక్రోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మా హ్యాండ్స్ లో కూడా చిన్న చిన్న నెక్రోసిస్ వస్తాయి. లిటరల్ గా వీ నో వేర్ ద మజిల్ వెజల్ కోసిన దగ్గర కూడా ఆస్పిరేట్ చేసి టెక్నిక్ చేసినా కూడా ద కాంప్లికేషన్ రేట్ ఈస్ లిటిల్ హైయర్ అండ్ టెంపరీ రిజల్ట్ 6 months 5 months ఉంటుంది. ఫిల్లర్ ఉంటుంది కానీ ఆ ప్రొజెక్షన్ పోతుంది, దే లూజ్ ద ప్రొజెక్షన్. మినిమల్ ఖచ్చితంగా ఒక 1 month లో పెళ్ళి ఉంది ఆర్ 15 days లో మ్యారేజ్ ఉంది, వాళ్ళు ట్రై చేయొచ్చు. కానీ ఖచ్చితంగా డిప్రెస్ డోర్సమ్ ఉంది, బాగా డెంట్ ఉంది, దేర్ ఇస్ నో అన్నెసరీ, అగైన్ ఇందాక చెప్పినట్టే వేస్టేజ్ ఆఫ్ టైం. అది వాళ్ళకి సర్జికల్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళు వద్దు అన్నప్పుడు ఫిల్లర్స్ చేయాలి తప్ప, అదర్వైజ్ ఫస్ట్ చాయిస్ హ్యాస్ టు బి సర్జికల్ ఫర్ సివియర్ ఇండికేటెడ్ కేసెస్. బాగా డిప్రెస్ ఉన్న వాళ్ళకి మైల్డ్ కరెక్షన్, చిన్న డెంట్ ఉంది ఇక్కడ, షేప్ అంతా బాగుంది, ఓన్లీ చిన్న ఒక ట్రమాటిక్ కరెక్షన్ ఉంది ఇక్కడ, డెంట్ పై వాళ్ళలో యాజ్ షీ సెట్ మైనర్ అండ్ మేజర్. మైనర్ అన్నిటికీ యూ కెన్ ట్రై విత్ ద ఫిల్లర్స్. వీ ఆల్సో డూ ఫిల్లర్స్ రెగ్యులర్ గా నోస్ కి. మేజర్ అన్నిటి కూడా ఐ డోంట్ జనరలీ టెల్ దెమ్ అన్నెసరీగా టైం వేస్ట్. వాళ్ళు కూడా టెల్ దెమ్ దట్ ఈ రిజల్ట్ ఇంత పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, 30% ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ సో లాంగ్. వేరస్ ఎక్స్టెండ్ అ లిటిల్ మోర్. నౌ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్. రైనోప్లాస్టీలో కూడా మొత్తం ఓపెన్ చేసి గందరగోళం చేయకుండా మినిమల్ టెక్నిక్స్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ వెరీ మినిమల్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇంటర్నల్. నేను వచ్చిన రోజున ఒక పేషెంట్ వచ్చారు సార్, మీరు స్విచెస్ రిమూవ్ చేశారని 2 sides. అసలు ఈయన చెప్పేంత వరకు నాకు తెలియలేదు అక్కడ సర్జరీ అయిందని. Everyone. Almost every actress who you look at it. I don't know to name them. Every actress. Very few are exception. 90% of the actors will get some amount of nose correction. Some nose correction. కొంతమంది nostrils correct చేసుకుంటొచ్చు. Some people dorsum. కొంతమంది complete nose corrections. బట్ సమ్ అమౌంట్ ఆఫ్ నోస్ కరెక్షన్ అయితే లేకుండా కెమెరా ఫేస్ చేయలేదు. అబ్సల్యూట్లీ డన్, కరెక్ట్, పర్ఫెక్ట్ ఉన్నది కాబట్టి. అండ్ దట్ టు ఆన్ ద స్క్రీన్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ ఎక్సెప్షన్. స్పెషల్లీ ఫీమేల్ కి వచ్చేసరికి ఆ ఫెమినైన్ డిఫైన్ నోస్ రావాలంటే అంటే అంత బిగ్ స్క్రీన్ లో చాలా క్లియర్ గా మనకున్న మైన్యూట్ పాయింట్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. పీపుల్ ఆర్ జడ్జింగ్ యువర్ నోస్ ఎవ్రీ డే. ఎగ్జాక్ట్లీ. రెగ్యులర్ ఎవరైతే క్లినిక్ వస్తారో వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మాస్టర్స్ అయిపోతారు, చదువుకుంటారు బాగా. చేసేసుకోండి, లిప్ కి చేసుకోండి, వాళ్ళే చెప్పేస్తుంటారు. ఒకటి ఇప్పుడు మనం అండర్ ఐ ఫిల్లర్స్ చేస్తాం, చాలా మందికి చేస్తూనే ఉంటాం. కానీ అండర్ ఐ బ్యాగ్స్ అది చాలా డిఫికల్ట్ టు ట్రీట్.
ఎందుకంటే కొంతమందికి విత్ జెనెటిక్ ప్యాటర్న్ అవ్వచ్చు, లేదంటే లాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అవ్వచ్చు. మీరు బ్లెఫరోప్లాస్టీ అది చేస్తారా, లేదు అంటే నో, డిపెండ్స్ ఆన్ ద అగైన్ గ్రేడింగ్. యంగర్ ఏజ్ గ్రూప్ లో మైల్డర్ బ్యాగ్స్ ఉంటే బ్లెఫ్ అవసరం లేదు దానికి. బీ వెరీ క్లియర్. లాట్ ఆఫ్ టైమ్ ఇట్స్ లింఫాటిక్ ఎడిమా, స్ట్రెస్ వల్ల, ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల, స్లీప్లెస్నెస్ వల్ల బ్యాగ్స్ లో స్పెషల్గా లోవర్ ఐలిడ్ బ్యాగ్స్ లో వాటర్ రిటెన్షన్ వల్ల స్వెల్అప్ అవుతుంది. ఐ యూస్ టు హ్యావ్ బ్యాగ్స్, నాకు ఇట్ గాన్ డౌన్, అవును ఇప్పుడు లేవు యాక్చువల్లీ. లేకపోయినాయి. అది బికాస్ కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్, మైల్డ్ ఆల్కహాల్ ఇంక్రీజ్ వల్ల కూడా బాడీలో కొంతమందికి ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటుంది. దట్ ఫ్లూయిడ్ కెన్ అక్యుములేట్ ఇన్ ద ఐ బాల్స్. ఇక్కడ ఎందుకు కనపడుతుంది అంటే ఇక్కడ స్కిన్ ఇస్ వెరీ థిన్, అల్ట్రా థిన్, పేపర్ థిన్ లా ఉంటుంది. ఇక్కడ చిన్న థిన్ పేపర్ లేయర్. సో మీ ఇక్కడంతా కూడా 10 layers స్కిన్. ఇక్కడ కూడా ఫ్యాట్ ఒబ్బుతుంది, మీకు కనపడదు. అవును ఆన్ స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది సార్. అండర్ ఐస్ ఏంటంటే సరే తిన్న అయ్యేసరికి ఆ చిన్న ఫ్యాట్ బాల్ కూడా ఇట్లా కనపడతాయి. ఫస్ట్ స్టాప్ ఆల్ మీ హ్యాబిట్స్ ని, స్లీప్ ని, లేట్ నైట్ స్క్రీన్ టైమ్ ని కనుక మీరు కట్ చేసుకొని, అండ్ ఇఫ్ యూర్ ఏబుల్ టు మేనేజ్, యూ కెన్ మేనేజ్ విత్ ద ఫిల్లర్స్ ఎలోన్. లేదు కొంతమందిలో స్కిన్ థిన్ అవ్వడం వల్ల ఫ్యాట్ కనపడుతుంది, కానీ ఫ్యాట్ బాల్ ఎక్కువ ఉండదు. వాళ్ళలో యూ కెన్ యూజ్ యువర్ PDRN బేస్డ్ స్కిన్ టైట్నింగ్. స్కిన్ టైట్నింగ్ కి చాలా వచ్చాయి ఇప్పుడు. ప్లాస్మా బేస్డ్ డివైజెస్ కానీ, తర్వాత PDRN బేస్డ్ ఇంజెక్షన్స్ కానీ, లేదంటే ఈవెన్ మీ ఓలైట్ లాంటివి కూడా, ప్రొఫిలోస్ ఎట్ అన్ ఎక్స్టెంట్, ఇవన్నీ కూడా బయోస్టిమ్యులేటర్స్ అన్ని కూడా దే హెల్ప్ టు ఇంక్రీజ్ ద థిక్నెస్ ఆఫ్ ద స్కిన్. కొలాజన్ బిల్డ్ చేస్తాయి కాబట్టి ఆ ఫ్యాట్ బ్యాగ్స్ కనపడవు. సో అందుకనే if you can combine with stimulators with fillers, the results are always going to be superior, and మీరు surgery escape చేయొచ్చు. థిక్ ప్యాడ్స్ ఉన్నప్పుడు మాత్రం యూ హ్యావ్ టు గో ఫర్ బ్లెఫరోప్లాస్టీ. దాన్ని మనం ఫ్యాట్ బ్యాగ్ రిమూవ్ చేసేస్తాం. దాన్ని అది కూడా లోకల్ అనస్థీషియా అయిపోతుంది. హార్డ్లీ 1.5 hour ప్రొసీజర్, ఒక 1 week డౌన్ టైం ఉంటుంది. ఇదండి ఇవాళ ఎపిసోడ్. యాక్చువల్లీ మీ అందరికీ కూడా చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్, మీకు రియల్ ఇన్ఫర్మేషన్, అంటే యూట్యూబ్లో మనకి చాలా పనికిమాలిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో రియల్ డాక్టర్స్ తోటి రియల్ టాక్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు మీకు అందిస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.